భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈరోజు మనము భాగవతంలోని 3వ స్కందంలోని 3వ అధ్యాయాన్ని చర్చిస్తున్నాము. శ్రీకృష్ణ భగవాని బృందావనేతర లీలలు. మనం ఇప్పటివరకు 2వ అధ్యాయంలో కృష్ణ భగవానుడి యొక్క బృందావన లీలల్ని చర్చించాము. ముఖ్యంగా ఉద్ధవుడిని విదురుడు కలిశారు. ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శుద్ధ భక్తుడు. ఎప్పుడైతే విదురుడు ప్రశ్నించాడో ద్వారకా వాసుల గురించి, స్వయంగా కృష్ణ బలరాముల గురించి, వాళ్ళ బంధువులందరి గురించి అడగగానే ఉద్ధవుడు కృష్ణుడిని స్మరించుకుంటూ ఆయన యొక్క అన్ని లీలల్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ముందుగా వృందావన లీలల్ని ఆయన స్మరించుకున్న తర్వాత ఆయన వృందావనేతర లీలలు అంటే వృందావనంలో కాకుండా బయట ఆయన చేసినటువంటి లీలలన్నింటిని కూడా స్మరించుకున్నాడు. ఇప్పుడు అవి చూద్దాం ఈరోజు మనము. శ్రీకృష్ణ భగవానుడి బృందావనేతర లీలలు. ఉద్ధవాచ తతస్స ఆగత్య పురం స్వపిత్రో చికీర్షయాశం బలదేవ సంయుతః నిపాత్య తుంగాద్రి పయూధనాదం హతం వ్యకర్ష్యద్య సుమోజసోర్వాం. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ చదువుతారా? నిర్మోహ మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. శ్రీ ఉద్ధవుడు ఇట్లు పలికెను. పిమ్మట శ్రీకృష్ణుడు బలదేవుని గూడి మధురా నగరమునకు ఏగెను. తమ జననీ జనకులకు సుఖమున కలిగించుటకు వారు ప్రజా విరోధుల నాయకుడు కంసుని సింహాసనము నుండి లాగి వధించి గొప్ప బలముతో నేలపై ఈడ్చిరి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మనకి బృందావనేతర లీలల్ని ఉద్ధవుడు స్మరించుకుంటూ ఉన్నాడు కానీ మనకి ఈ చాప్టర్లో పూర్తిగా వివరించడం లేదు. ఎందుకంటే దశమ స్కందంలోనే మా కృష్ణుడి లీలల్ని, బలరాముడి యొక్క లీలల్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే 10వ స్కందంలోనే తెలుసుకుంటాం. ఇప్పుడు మనకి పూర్తిగా టూకీగా మాత్రమే తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇంతవరకు దేవకీ వసుదేవుల భావం ఎలా ఉంది అంటే, నా పుత్రుడు కంసుడు చాలా బలవంతుడు, ఎంత శక్తి ఉందంటే కంసుడికి నా పుత్రుడిని ఏం చేస్తాడో అని భయం. ఎందుకు వాళ్ళకి అంత భయం ఉంది అంటే వాళ్ళకి పుత్రుడి మీద ఉన్న ప్రేమ మాత్రమే. యాక్చువల్గా అయితే శ్రీకృష్ణ భగవానుడు దేవకీ వసుదేవులకు ఆవిర్భవించినప్పుడు ఆయన భూమి మీద వాళ్ళు చూశారనమాట. వాళ్ళ కళ్ళతోని చతుర్భుజ నారాయణ రూపంలో వాళ్ళకి దర్శనం ఇచ్చాడు కూడా. దర్శనం ఇస్తే ఏమని అడుగుతాడంటే వసుదేవుడు, నీ చతుర్భుజ నారాయణ రూపం చూస్తే ఎవరికైనా నువ్వు భగవంతుడికి అని తెలిసిపోతుంది. కంసుడు వెంటనే తెలుసుకొని నిన్ను వధిస్తాడు కాబట్టి నువ్వు చతుర్భుజ రూపాన్ని నువ్వు దాన్ని కొంచెం పక్కకు పెట్టు స్వామి, నువ్వు ద్విభుజ రూపంలోనే ఉండు అని కోరుకుంటాడు. అని అప్పుడు ఆయన అప్పటి నుంచి ద్విభుజ రూపంలోనే వెంటనే దర్శనం ఇస్తాడు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది కదా ఆయన భగవంతుడిని. అయినా సరే కంసుడు ఏం చేస్తాడో నా పుత్రుణ్ణి ఎప్పుడు అదే భావన ఉందన్నమాట. కంసుడు ఎంత శక్తివంతుడంటే కంసుడిని ఎవరైనా ఎదిరించగలరు అని వాళ్ళకు ఊహ కూడా అందడం లేదు. మళ్ళీ ఇంకొకటి, భగవంతుడు ఏదైనా చెయ్యగలడు అని తెలిసి ఉన్నప్పటికీ వాళ్ళకి కొంత భయం అనేది ఆయన పుత్రుడి మీద ఉన్న ప్రేమ వల్ల అలా ఉంది. అందుకని వెంటనే ఆయన అనుకున్నాడు ఎట్లయినా కానీ నా పుత్రుడిని ఇక్కడి నుంచి తప్పించాలి అని. అందుకని వాళ్ళ కోరిక మేరకే ఆయన స్వయంగా నందమహారాజ్ దగ్గరికి వాళ్ళు తీసుకుని వెళ్తుంటే ఆయన అంగీకరించారు. ఆయనకు సహాయం కూడా చేశాడు వసుదేవుడికి. ఆ తర్వాత అప్పటి వరకు అక్కడే ఉన్నప్పటికీ కూడా తర్వాత ఆయన బృందావనాన్ని వదిలేసి మధురకు వచ్చారు. మధురకు వచ్చిన తర్వాత మధురలో వెంటనే కంసుని అంతం చేశారు. అంతం చేసినప్పుడు కూడా అసలు వాళ్ళకి మా పుత్రుడు కృష్ణుడు వాళ్ళని అంత కంసుడంత గొప్ప శక్తివంతుడైన రాజుని హతమార్చగలడు అనే భావమే కలగడం లేదు. ఇంకా వాళ్ళకి భయమేస్తుంది. కంసుడు నా పుత్రుడిని ఏం చేస్తారో అని దాదాపుగా వాళ్ళు మూర్ఛపోయారంట. అటువంటి సమయంలో కంసుడు, బలరాముడు కలిసి అక్కడున్న కంసుడిని, మళ్ళీ అక్కడ ఉన్న ఇంకా కొంతమంది రాక్షసులు ఉన్నారు. వాళ్ళు కూడా చానూర ముష్టికులు వాళ్ళందరినీ కూడా వధించారు. వధిస్తుంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తున్నాడు, బలరాముడు ఏం చేస్తున్నాడు చూసినా కానీ వాళ్ళకి ఇంకా భయం తగ్గడం లేదు. వాళ్ళ తల్లిదండ్రులకి నమ్మకం కలగడం కోసం కంసుడిని వధించిన తర్వాత నేలపై కూడా ఈడ్చాడనమాట కృష్ణుడు. అప్పుడు వాళ్ళకి కన్ఫర్మ్ అయింది, ఓ
నా పుత్రుడు కృష్ణుడు కంసుడిని వధించాడు అని అప్పుడు వాళ్ళు చాలా సంతోషించారనమాట. అంటే అక్కడ చూడండి వాళ్ళకి ప్రేమ ఎక్కువగా ఉంది. పితృవాత్సల్యం ఎక్కువగా ఉంది. కంసుడంటే భయం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆ విధంగా 16 నాడే స్వయంగా ప్రభుపాదుల వారు భాష్యంలో రాశారు. అంటే అప్పుడు ఆయనకు వయస్సు ఎంత అంటే 16 సంవత్సరాలని. అంటే కొన్నిసార్లు 16 అని, కొన్నిసార్లు 11 అని కొన్ని సందర్భాల్లో కొంచెం భిన్నంగా రాశారు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా చెప్పినప్పటికీ కూడా 2 కూడా కరెక్టే. ఎందుకంటే ఒక్కొక్కసారి శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీదికి వచ్చినప్పుడు ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధంగా ఆయన లీలల్లో కొంత మార్పు ఉంది కాబట్టి, ఒక్కొక్క ఆచార్యుడు ఒక్కొక్క విధంగా కొన్నిసార్లు వయసుని మెన్షన్ చేస్తూ ఉంటారు. ఎవరు ఏం చెప్పినా గాని కరెక్టే. ఆచార్యులు ఎప్పుడూ భాష్యంలో కొంత భిన్నాభిప్రాయాలు వెలుబుచ్చినప్పటికీ అందరూ చెప్పింది కూడా నిజమే. ఎవరు చెప్పింది కూడా ఆచార్యులు చెప్పింది ఎప్పుడు కూడా అసత్యం కాదు. కానీ వాళ్ళ యొక్క దృష్టికోణం అనేది వేరుగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ లీల జరిగినప్పుడు ఆ సమయం కూడా వేరుగా ఉండవచ్చు. అందుకని కొన్నిసార్లు కొంత భిన్నంగా ఉంటుంది. సరే ఇప్పుడు కంసుడిని వధించాడు. ఆ తర్వాత ఇంకా ఆయన కంసుడిని వధించగానే వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు? వసుదేవుడు కృష్ణుడి యొక్క మీద ప్రేమతోని ఇంకా వాళ్ళింక బృందావనం వెళ్ళిపోకుండా అక్కడే ఉండిపోయారు. మధురలోనే ఉన్నారు. మధురలోనే ఉన్న తర్వాత ఆళ్ళ తండ్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారనమాట. నా పుత్రుడు ఇంతవరకు గురుకులానికి వెళ్ళలేదు, విద్యను అభ్యసించలేదు కాబట్టి విద్యను అభ్యసించాలి అని గురుకులానికి పంపించారు. అది ఇక్కడ మనకి రెండో శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. సాందీపనే సకృత్ ప్రోక్తం బ్రహ్మదీత్యా సవిస్తరం తస్మై ప్రాదాద్వరం పుత్రం మృతం పంచాజనో దదాత్. సత్తయ్య ప్రభు హరే కృష్ణ చదవండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణుడు తన గురువగు సందీపముని నుండి ఒక మారు శ్రవణము చేసియే సమస్త వేదములను వాటి వివిధ శాఖలతో సహా నేర్చెను. ఆ దేవదేవుడు తన గురువునకు యమలోకం నుండి అతని మృత్యుకుమారుని వెనుకకు తిరిగి తెచ్చుట అనేది వరదానము కూర్చెను. హరే కృష్ణ మాత. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇక్కడ మనకి తన తండ్రి గారు సాందీపని ముని ఆశ్రమానికి కృష్ణుడిని పంపించారు. సాందీపని ముని ఎంత గొప్ప భక్తుడు కాకపోయి ఉంటే ఆయన కృష్ణుడు అంత కృపనిచ్చారు. అయితే ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమిటి? అసలు స్వయంగా కృష్ణుడు భగవంతుడు కదా! మరి ఆయనకేం అవసరము? ఆశ్రమానికి వెళ్లి విద్య నేర్వాల్సిన అవసరం ఏమిటి? యాక్చువల్‌గా అయితే ఆయనకు అవసరం లేదు. అయినప్పటికీ ఆయన ఆశ్రమానికి వెళ్లి, గురుకులానికి వెళ్లి అక్కడ విద్యని అభ్యసించారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఎవరైనా సరే జ్ఞానాన్ని, ముఖ్యంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇప్పుడు మనం భౌతిక జ్ఞానం కూడా చూడవచ్చు. భౌతిక జ్ఞానం కూడా గురువు లేకుండా ఎవరు కూడా విద్యని నేర్చుకోవడం లేదు. అంటే నువ్వు జ్ఞానం పొందాలి అంటే గురువు తప్పనిసరి అనేది మనకిక్కడ విషయం కృష్ణుడు చెప్తున్నాడు. యాక్చువల్‌గా కృష్ణుడు సాందీపని ముని ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అన్ని వేదాలు, ఉపవేదాలు అన్నిటిని కూడా ఇక్కడ చెప్తున్నారు. సమస్త వేదాలు వాటి శాఖలతో సహా అన్నిటిని కూడా ఒక్కమారు వినే నేర్చుకున్నారు. అన్నిటిని కూడా ఒక్కమారు విని ఎవరైనా నేర్చుకోగలరా? శ్రీకృష్ణ భగవానుడు ఒక మారు విని ఎలా నేర్చుకున్నారు మాతాజీ? హరే కృష్ణ. ఆయనకి రాంది విజయం మాతాజీ. అన్ని ఆయనకి తెలుసు ఆయన అంత కాబట్టి సర్వాంతర్యామి. అన్ని ఆయన నుంచే వచ్చినవి. సకల జ్ఞానం మన వచ్చింది ఆయన కోసం నుంచి. వేదాలు కరెక్ట్ ఆన్సర్ అది మాతాజీ. ఏంటి కరెక్ట్ ఆన్సర్? అసలు ఆ వేద జ్ఞానం వచ్చిందే ఆయన నుంచి. అదే అంతే. అది ఆయనకు తెలియకుండా ఉండదు. అందుకని ఆయన మాత్రం ఒకసారి వినే నేర్చుకున్నారు. ఒక్కసారి విని కృష్ణుడు తప్ప ఎవ్వరు కూడా జ్ఞానాన్ని ఆ విధంగా పొందలేదు. మనం చూడవచ్చు చరిత్ర చూస్తే మనం ఎన్నో పురాణాలు, శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. ఎవరు కూడా ఒకటేసారి జ్ఞానాన్ని విని పూర్తిగా గుర్తుపెట్టుకొని నేర్చుకున్న వాళ్ళు ఎవరు కూడా లేరు. కేవలము కృష్ణుడు మాత్రం. అయితే ఇక్కడ మనము ఇంకా ఏం అర్థం చేసుకోవాలి? ఒకసారి విని గుర్తుపెట్టుకోవడం ఎవరికి కూడా సాధ్యం కాదు. కృష్ణుడికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే వేదాలే ఆయన నుంచి వచ్చాయి. అది ఏమిటి? కేవలము నామమాత్రంగా అన్నమాట. గురువు దగ్గరికి వెళ్ళాలి అని అది మనకి నేర్పించడం కోసం ఆయన వెళ్ళాడు. అన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకున్న తరువాత ఎవరైనా సరే మనకి విద్యనిచ్చిన వాళ్ళు, మనకి ఏ విధంగా సహాయం చేసిన వాళ్ళైనా వాళ్ళకి మనం కృతజ్ఞులై ఉండాలి. అదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు మనకి ఆచరించి చూపించారు.
వాళ్ళ గురువు ఆయనకు విద్య నేర్పించారు. నేర్పించినప్పుడు గురువుకి దక్షిణ అనేది ఇవ్వాలి. గురువుకి దక్షిణ ఇవ్వాలి. గురువుకి సేవ చేయాలి. అప్పుడే మనకి జ్ఞానం కూడా వస్తుంది. అందుకని ఆయన విద్యని నేర్చే క్రమంలో అంటే విద్య నేర్చుకోవడానికి ఆయన ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కూడా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ గురుకులంలో ఆయన సేవలను అందించాడు. గురుమాత ఏ సేవ చెప్తే ఆ సేవ చేశాడు. మనం ఇంతకు ముందు కూడా 10వ స్కందంలో వస్తుంది. కుచేలుడితోని కలిసి ఆయన అడవికి వెళ్తాడు. అడవికి కట్టెలు తెమ్మని పంపిస్తే అడవికి వెళ్తారు. బోరున వర్షం వస్తుంటే రాత్రంతా అక్కడ చెట్టు మీదే ఉండి మళ్ళీ వర్షం తగ్గాక మరుసటి రోజు వస్తారు. అంటే ఏమిటి? అక్కడ ఉన్నన్ని రోజులు కూడా గురుమాత ఏ సేవ చెప్పినా, గురువు ఏ సేవ చెప్పినా గానీ సేవల్ని అందించారు. గురువు దగ్గర నుంచి మనము ఎప్పుడైనా సేవని పొందాలి అంటే విద్యని పొందాలి అంటే సేవ తప్పకుండా చెయ్యాలి. అది ఒకటి తెలుసుకోవాలి. ఇంకొకటి మనకు నేర్పిస్తున్నారు, గురుదక్షిణ ఇవ్వాలి. గురుదక్షిణ వాళ్ళు గురువుగారు అడిగారు. ఏమిటి? ఆయనకి తెలుసు కృష్ణుడు భగవంతుడని, ఆయన తప్ప ఎవరు చెయ్యలేరని. అందుకనే నా పుత్రుడు మృతి చెందాడు. అటువంటి మృతపుత్రుణ్ణి కూడా నువ్వు తీసుకొని రా. ఆయన్ని బతికించు అని అడిగారు. అసలు ఎవరికైనా అది సాధ్యం అవుతుందా? ఒకసారి చనిపోయిన పుత్రుడిని తీసుకొని రావడం? సాధ్యం కాదు లేదు. మాతాజీ. ఎవ్వరికీ సాధ్యం కాదు. మనము చూడవచ్చు భాగవతంలో కానీ, భగవద్గీతలో కాదు, రామాయణంలో కానీ, ఇంకెక్కడైనా చూడండి. ఎవరు కూడా ఈ విధంగా చేసింది లేదు. కొన్నిసార్లు మనకి కరెక్ట్‌గా శాస్త్రాలను అధ్యయనం చేస్తే మనకు ఆ శాస్త్రంలోనే తెలుస్తుందనమాట. ఏమిటి? ఇప్పుడు మనము ఒక శాస్త్రం చదువుతుంటే ఆ శాస్త్రంలో మనకి భగవంతుడి గురించి మనకు కొన్ని లీలలనేవి ఉంటాయి. ఆ లీలల్ని బట్టి ఆయన చేసిన పనులు ఎలా ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ లీలల్లో మనకి ఏమర్థం అవుతుందంటే ఆయన ఏం లీలలు చేస్తున్నాడో అక్కడ ఆయన శక్తి ఏమిటి అనేది మనకి నిరూపిస్తున్నాడనమాట. ఆయన శక్తి సామర్థ్యాలు మనకు నిరూపిస్తున్నారు. కృష్ణుడు తప్ప ఈ విధమైన లీల చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఇంత ముందు కూడా లేరు. ఇక ముందు కూడా రారు. అంటే ఎవరు కూడా ఒక చనిపోయిన వ్యక్తిని మళ్ళీ ఆ జీవం అనేది పొయ్యలేరు. అది కేవలం కృష్ణుడికి మాత్రమే సాధ్యం. ఆయన ఎప్పుడైతే కోరుకున్నాడో యమధర్మరాజు దగ్గరికి, యమలోకానికి వెళ్ళి అక్కడి నుంచి ఆయన పుత్రుడి యొక్క ఆయన పుత్రుడిని మళ్ళీ సజీవంగా తీసుకొని వస్తారు. అంటే ఇక్కడ ఏం నిరూపిస్తున్నారు? మళ్ళీ ఇంకోటి ఏం తెలుసుకోవాలి అంటే, మనము చూస్తే కృష్ణుడిలాగా ఎవరింత త్వరగా విద్య నేర్చుకోలేదు. ఎవరు కూడా చనిపోయిన పుత్రుడిని తిరిగి తీసుకొని రాలేదు. ఆయన ఇట్లా ఆశ్రమానికి ఇలా వెళ్ళాడు, ఇలా వచ్చారు. ఎక్కువ రోజులు ఉన్నది లేదు ఆశ్రమంలో. ఇప్పుడు కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు ఇందులో మనం ఇందులోనే తెలుసుకుంటాం. కృష్ణ భగవానుడు ఏ విధంగా ఎంతమంది భార్యలను వివాహం చేసుకున్నారు, ఎంతమందిని వివాహం చేసుకొని ఎంతమందిని పోషించారు అనేవి కూడా మనకన్నీ తెలుస్తాయి. ఆ లీలలన్నీ తెలుసుకున్నప్పుడు కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలు మనకి ఇంకా ఎక్కువగా అర్థమవుతాయి. అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడైతే ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే, ఇందులో మనం తెలుసుకోవాల్సింది అనగా తనకు సేవను గూర్చిన వారిని ఎవరి ఎడను భగవానుడు కృతజ్ఞుడు కాబోడు. కనుకనే శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవయందు సదా నిలిచియుండు భక్తులు భక్తిలో ఎన్నడును నిరాశ చెందరాదు. అంటే ఎవరైతే కృష్ణుడికి సేవ చేస్తారో వాళ్ళకి ఏ విధమైన డౌట్ లేదనమాట. కృష్ణ సేవ చేయడం వల్ల నాకు ఫలితం వస్తుందా లేదా? నాకు సరి అయిన ఇప్పుడు చాలామంది భౌతికమైన వ్యక్తులకి ఒక సందేహం ఉంటుందన్నమాట. ఏమిటా సందేహం అంటే, వీళ్ళు ఇంతసేపు ఇన్ని గంటలు మందిరానికి వెళ్తున్నారు, శాస్త్రాధ్యయనాలు చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు. ఇదంతా ఉపయోగపడుతుందా? ఇదంతా సమయం వృధా కాదా? దీనివల్ల వాళ్ళు ఏం పొందుతారు? ఇదంతా సమయం వృధా అనుకునే వాళ్ళే ఈ లోకంలో 90% కంటే ఎక్కువ. ఇది సమయం వృధా అనుకునేవాళ్ళు. భక్తులకు కూడా కొంతమందికి పూర్తి నమ్మకము, పూర్తి శరణాగతి ఉండదు. వాళ్ళు కూడా చేస్తున్నప్పటికీ మైండ్‌లో పూర్తిగా ఇప్పుడు నేను చేసేది 100% ఇది ఇంపార్టెంట్. ఇదే ఉత్తమమైనది. ఇంతకు మించిన కార్యం లేదు. నేను ఈ విధంగా చేయడం వల్ల కృష్ణ కృప నాకు దొరుకుతుంది అని పూర్తి నమ్మకం అనేది ఉండదు. ఎవరికైతే పూర్తి నమ్మకం ఉంటుందో
వాళ్ళకు మాత్రమే కృష్ణుడికి తెలుస్తుందనమాట. నేను కృష్ణుడికి సేవ చేస్తున్నా. సేవ చేస్తున్నా అంటే ఫలితం లేకుండా ఏమీ ఉండదండి. ఫలితం తప్పకుండా ఉంటుంది. అయితే ఫలితం అనేది ఏ విధంగా ఉంటుంది? కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం. ఫలితం ఈ విధంగా ఉండాలి అంటే, ఇప్పుడు నేను ఐఐటీకి ప్రిపేర్ అవుతున్నా. నాకు ఫలితం ఏమిటి? ఐఐటీలో నాకు ఐఐటీ కాలేజీలో ఇంజినీరింగ్ కాలేజీలో సీటొస్తే నాకు ఫలితం వచ్చినట్టు. లేకపోతే ఫలితం రానట్టు. భౌతికంగా మనం ఎలా ఒక ఇప్పుడు నేను ఏదైనా ఒక పని చేస్తే మనం కరెక్ట్‌గా ఒక లక్ష్యం అనేది పెట్టుకుంటాం. అది పొందితే నాకు ఫలితం వచ్చినట్టు, పొందకపోతే అది రానట్టు. పొందితేనేమో ఫలితం వచ్చినట్టు, పొందకపోతే మనకు రానట్టే. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఎవరైనా ఆధ్యాత్మికంగా కానీ, భౌతికంగా కానీ మన ఆలోచన విధానం అనేది పూర్తిగా భిన్నంగా ఉంటుందనమాట. ఆధ్యాత్మికంగా అలా కాదు. ఇప్పుడు కొన్నిసార్లు నువ్వు చేసే సేవకి ప్రతిఫలాన్ని నువ్వు ఒక విధంగా ఆశించవచ్చు. కానీ కృష్ణుడు ఫలితాన్ని ఇంకొక విధంగా ఇవ్వచ్చు. అందుకని మనం ఏమనుకుంటామంటే, నేనది ఆశించాను కానీ అది రాలేదు కాబట్టి, నేను సేవ చేయడం వల్ల నాకు ఏ ఫలితం రాలేదు. కృష్ణుడికి ఎంత సేవ చేసినా ఫలితం రాలేదు. దేవుడికి పూజ చేసినా గానీ నేను ఇన్ని రోజుల నుంచి సేవ చేస్తున్నా కృష్ణుడు నాకు ఏమీ ఇవ్వలేదు అని ఆ విధంగా చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ మనకి ఎప్పుడు ఏమివ్వాలో కృష్ణుడికి తెలుసు. ఇదే నాకిస్తాను, ఇదే నాకు కావాలి అని ఎప్పుడు కూడా అడగకూడదు. మొన్న 2 డేస్ బ్యాకు మేము 'మహావతార్ నరసింహ' మూవీకి వెళ్ళామండి. అందులో ప్రహ్లాద్ మహారాజ్‌ని కొండ మీంచి వాళ్ళు హిరణ్యకశిపుడి యొక్క సైనికులు ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన్ని కొండ మించి తోసేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు అడుగుతారనమాట. ఇన్ని సార్లంటే నిన్ను భగవంతుడు రక్షించాడు, దేవుడు రక్షించాడు. మరిప్పుడు నిన్ను తోస్తున్నాము మేము కిందికి. ఒకవేళ రక్షించకపోతే అని అడుగుతారనమాట. అప్పుడు ఆయనేమంటారంటే ప్రహ్లాద్ మహారాజు, రక్షించకపోతే రక్షించలేదు. రక్షిస్తే రక్షించాడు. ఆయన ఏం చేసినా గాని నా పట్ల అది నాకు ఇష్టమే. నాకు ఇదే కావాలి, నన్ను రక్షించాలని అసలు నేను కోరుకోవడం లేదు కదా! నా కోరిక ఏమిటి? భగవంతుడు ఏదిస్తాడో నేనది స్వీకరిస్తాను. మనకా నమ్మకం ఉండాలి భగవంతుడి మీద. ఆయన నాకు ఏదిస్తే అది నాకు మంచిదే. ఆయన నాకది ఇవ్వలేదు అంటే అది నాకు మంచిది కాదు కాబట్టే ఇవ్వలేదు. లేదు ఇంకొంత సమయం పడుతుందేమో నాకివ్వడానికి. లేకపోతే అసలు నాకసలు అవసరమే లేదేమో. మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మన భౌతికమైన ఆలోచనతోని, భౌతికమైన బుర్రతోని ఏదైనా ఒక కాలిక్యులేషన్స్ ఉంటాయి గదా! మనకు భౌతికమైన లోకంలో. ఇది చేస్తే నాకిదొస్తుంది. ఇది చేస్తే ఇది రావాలి. దీనికోసమే నా ప్రయత్నం. ఆధ్యాత్మికంగా, భక్తిలో ముఖ్యంగా మనము ఏ ఫలితం ఆశించకుండా చేసే అనన్య భక్తిలో ఎప్పుడు కూడా కృష్ణుడిని ఇదే కావాలని కోరుకోకూడదు. మనకి ఏది ఉత్తమమో ఎక్కువగా పిల్లలు ఏదైనా అడిగారనుకోండి, పిల్లలు కొన్నిసార్లు బలవంతంగా కావాలని మారం చేసి చలికాలంలో ఐస్ క్రీమ్ అడిగితే పెద్దవాళ్ళు ఇప్పియకపోతే వాళ్ళకేం చేస్తారు? అలుగుతారు. అప్పుడు పెద్దవాళ్ళు అంటారన్నమాట. "నీకేది మంచిదో నాకు తెలీదా? మరి మన పిల్లలకి ఏది మంచిదో మనకు తెలిసినప్పుడు మనకేది మంచిదో కృష్ణుడికి తెలీదా?" మరి తెలిసినప్పుడు నాకదే కావాలి, ఇదే కావాలి, అది ఇవ్వకపోతే కృష్ణుడు నా వరాన్ని తీర్చలేదు. మరి నేనింత కృష్ణ భక్తి చేసి ఏం లాభం అండి? చాలా మంది కూడా భావం అలానే ఉంటుంది. కృష్ణుడిని ఎప్పుడు కూడా ఇది కావాలి, అది కావాలని అడగొద్దు. మనకేది కావాలో ఆయన ఇస్తారు. ఎప్పుడైనా కోరిక ఉంటే అడగవచ్చు. ఇస్తే ఆయన ఇచ్చాడు. ఈళ్ళివ్వకపోతే ఇవ్వలేదు. ఎప్పుడు కూడా ఇదే కావాలి అని మనము మన మనసులో ఆ విధమైన కోరిక ఉంటే ఏమవుతుంది అంటే మనము కృష్ణుడిని ఏం చేస్తున్నామంటే ఒక జ్ఞానం లేని అజ్ఞానంలో ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా తల్లిదండ్రుల దగ్గర మారం చేస్తారో ఆ విధంగా మారం చేస్తాం. మారం చేసినట్టు. ఒకవేళ మన మారం చూసి కృష్ణుడు ఒకవేళ ఇచ్చాడనుకోండి, అది మనకి మంచి జరగకపోవచ్చు. అందుకని కూడా ఎప్పుడు భగవంతుడిని ఇదే కావాలి అని అనకూడదు. ఆయనకు తెలుసు మనకేమివ్వాలో. నెక్స్ట్ మూడవ శ్లోకంలో ఇంకా తరువాత ఆయన లీలలు ఏం చేశారు? విద్య నేర్చుకొని వచ్చిన తర్వాత అది స్మరించుకుంటూ ఉన్నారు స్వయంగా ఉద్ధవుడు. సమాహుతా భీష్మక కన్యయాయే శ్రియః సవర్ణేన బుభూషయైషాం గాంధర్వవృత్యా మిషతాం స్వభాగం జహ్రే పదం మూర్ధ్ని
దదస్ను పర్ణః. శిరీష మాతాజీ. భీష్మకుని తనయయగు రుక్మిణీదేవి యొక్క సౌందర్యము మరియు భాగ్యముచే ఆకర్షితులైన పలువురు రాజులు రాకుమారులు ఆమెను పరిణయమాడ సమకూడిరి. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఇతర అభ్యర్థులను అతిక్రమించి గరుడడు అమృతమును కొనిపోయినట్లు స్వభాగముగా ఆమెను హరించెను. హరే కృష్ణ మాతాజీ. మనకి భీష్మకుని కన్య రుక్మిణీదేవి, ఆమె సౌందర్యం ఏ విధంగా ఉంది అంటే స్వయంగా లక్ష్మీదేవి సౌందర్యం ఎలా ఉంటుందో అంతగా ఆకర్షణీయురాయిలై ఉంది రుక్మిణీదేవి. అటువంటి రుక్మిణీదేవిని ఆ సమయంలో ఎంతో మంది వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ అన్నగారైనటువంటి రుక్మిణీదేవిని శిశుపాలుడికి మాత్రమే ఇచ్చి వివాహం చేయాలి అని నిర్ణయం చేసుకున్నాడు. కానీ వాళ్ళ తండ్రి భీష్మకుడికి మాత్రము రుక్మిణీదేవిని కృష్ణుడికి ఇచ్చే వివాహం చేయాలని ఉంది. కానీ వాళ్ళ అన్నగారికి ఇష్టం లేదు. ఇక్కడ చూడండి, ముఖ్యంగా ఏమిటి అంటే కంసుడు మరియు ఉగ్రసేన మహారాజు ఏ విధంగా పుత్రుడు ఎక్కువ శక్తివంతుడు తండ్రి కంటే, అందుకని పుత్రుడే రాజ్యాన్ని తీసుకొని తండ్రిని కారాగారంలో వేశారు. ఇక్కడ కూడా భీష్ముడి కంటే రుక్మి ఎంతో శక్తివంతుడు కాబట్టి వాళ్ళ తండ్రి గారు మాట వినకుండా చెల్లెల్ని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు. ఆమె అభీష్టం ఏమిటి, తండ్రి గారి అభీష్టం ఏమిటి అనేది ఆయనకు సంబంధం లేదు. ఎవరికైతే అసుర ప్రవృత్తి ఉంటుందో వాళ్ళ ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. అందుకనే ఆయన ఎంచుకున్న శిశుపాలుడు కూడా అదే ప్రవృత్తి, అసుర ప్రవృత్తి. అందుకే వాళ్ళిద్దరికి మ్యాచ్ అయిందన్నమాట. ఆయన ఎన్నుకుంటే రుక్మిణీదేవికి ఇష్టం లేదు. మనందరికీ తెలుసు ఏ విధంగా ఒక బ్రాహ్మణుడి ముఖత రుక్మిణీదేవి కృష్ణుడి గురించి విన్నది. ఎప్పుడైతే విన్నదో అదే విషయం రుక్మిణీదేవి అదే మరణం చేస్తూ ఉంది. ఎంతగా మరణం చేసిందంటే కృష్ణుడు తప్ప నా జీవితంలో ఇంకా నాకు ఎవరూ వద్దు అనే విధంగా ఎప్పుడు కూడా కృష్ణ స్మరణే చేసేది. కృష్ణుడి యొక్క స్మరణ నిరంతరం చేసిన వాళ్ళకి అది కూడా చూడండి, మనకి ఇక్కడ భేదం ఉంది. కృష్ణ స్మరణే చేశాడు కంసుడు, నిరంతరం పడుకున్నా లేచినా ఎప్పుడు కూడా కృష్ణ స్మరణే. కానీ ఆయనకి ఏమొచ్చింది, కంసుడికి వధించాడు, కానీ ఆయనకు వచ్చింది ఏమిటంటే సాయుధ్య ముక్తి. ఏ భక్తుడు కూడా కోరుకోని ముక్తి. అయినప్పటికీ ఒక ముక్తినిచ్చాడు. అదేమిటి, కృష్ణుణ్ణి అంటే పూర్తిగా శత్రుభావంతో ఎప్పుడు కూడా స్మరించుకున్నాడు. కొంతమంది మనం భౌతికమైన లోకంలో కూడా చూడవచ్చు, కృష్ణుణ్ణి శత్రుభావంతో చూస్తూ ఉంటారు. శత్రుభావంతో చూడడం కూడా మంచిదే అన్నారు కదా మాతాజీ. మరి కంసుడికి కూడా సాయుధ్యముక్తి వచ్చింది. ఇక్కడ ఉన్న అభక్తుల కంటే అది చాలా నయం కదా, వాళ్ళు ఇంకా నరకంలోకి వెళ్తున్నారు అంటే కృష్ణుని శత్రుభావంలో కూడా పూజ చేయవచ్చా, ఆరాధించవచ్చా అని సందేహం రావచ్చు ఎవరికైనా. ఇక్కడ శత్రుభావంతో కృష్ణుని మీద భావాన్ని ఉంచుకున్నట్టయితే ఎప్పుడు అలా నిరంతరం స్మరించాలి. ఒక్క క్షణము కూడా కంసుడు కృష్ణుని మర్చిపోలేదు. ఒకవేళ మీకు కృష్ణుడి పట్ల శత్రుభావం ఉన్నట్లయితే ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా అలానే ఉండాలి. స్మరిస్తూనే ఉన్నాడు, కానీ భావం వేరుగా ఉంది. ఎవరు కూడా ఈ భూలోకంలో ఎవరి మీద ఎంత కోపం ఉన్నా, శత్రుత్వం ఉన్నా కానీ ప్రతి క్షణం మర్చిపోకుండా ఉండలేరు. ఎప్పుడైనా మూడు బాలేదో కోపంగా ఉన్నారో ఆ సమయంలో అవన్నీ గుర్తొస్తాయి. కానీ ప్రతి క్షణం ఎవరి మీదమైనా మీకు కోపం ఉంటే ప్రతి క్షణం తలుచుకుంటారా మాతాజీ? హరే కృష్ణ. ఏం చాలా కష్టం మాతాజీ, చాలా కష్టం. వచ్చినప్పుడే మళ్ళీ తలుచుకుంటాము. సరే, గుర్తొస్తే తలుచుకుంటాం. ఆ సంఘటన జరిగినప్పుడు ఒక అరపూటో ఒక రోజో ఎక్కువగా గుర్తొస్తుంది. అది ఈ మధ్య కాలంలో మనకు అది కూడా తగ్గిపోయింది. అంటే ఏంటి, శత్రుభావంతో కృష్ణుణ్ణి స్మరించుకోవాలి అంటే నిరంతరం ఎవ్వరికీ సాధ్యం కాదు. అంటే ఆ విధంగా గనక నేను కాసేపు శత్రుత్వ భావంతో ఉంటాను, కృష్ణుడు అంటే నాకు ఇష్టం లేదు, కృష్ణుడిని నిందిస్తాను, తర్వాత మాత్రం మళ్ళీ నార్మల్గా ఉంటాను, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు నాకు కోపం వస్తుంది. అలాంటి వాళ్ళు రౌరవాది నరకాలకు పోతారు, వాళ్ళకి సాయుధ్య ముక్తి రాదు. ఆయన ఎంతగా స్మరించుకున్నాడంటే కృష్ణుడిని, భావం ఏదైనా అయినప్పటికీ కృష్ణుడే వచ్చి ఆయనకి ముక్తినిచ్చాడు స్వయంగా. అంటే ఎంతగా స్మరణ చేశాడు చూడండి, నిరంతర స్మరణ. ఆ భావంలో ఆ స్థాయిలో ఉంటే దానికి కూడా కనీసం సాయుధ్య ముక్తి వస్తుంది. కృష్ణుడు ముఖత దర్శనం చేసుకున్నాడు, కృష్ణుడు చేత సంహరించబడ్డాడు, కృష్ణుడిని తాకగలిగే సుకృతి వచ్చింది ఆయనకి. మనం ఎవరైనా కృష్ణుడిని తాకామా మాతాజీ?
లేదు మాతాజీ. పోనీ అమ్మ నమ్మకం ఉందా? ఈ జన్మలో మళ్ళీ మనం అలా చేయగలం, కృష్ణుడు స్పర్శించగలం అని నమ్మకం ఉందా? లేదు మాతాజీ. మరంటే కంసుడు ఎంత గ్రేటు, ఎంత నిరంతర స్మరణ చేశాడు. స్వయంగా ఆయనే వచ్చి, ఆయన పిలవగానే వచ్చి సంహరించిపోయాడు. మనం పిలిస్తే వస్తాడా? ఎలా పిలిచినా రాడు. లేదు మాతాజీ. అంటే ఆ నిరంతరం నీ భావం ఏదైనా కానీ, నువ్వు స్మరణ ఎలా ఉంది? అక్కడ మనకి కంసుడి విషయంలో మనం అది నేర్చుకోవచ్చు. నిరంతరం స్మరించాడు కంసుడు. ఎప్పుడైతే ఆకాశవాణి పలికిందో అప్పటినుంచి అదే స్మరణ. ఎలా ప్రహ్లాద్ మహారాజు నిరంతరం స్మరించుకునేవాడో, కానీ ఈయన నెగెటివ్‌గా శత్రుభావంతో కంసుడు అలా నిరంతరం స్మరించుకున్నాడు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు కూడా అలా నిరంతరం స్మరించుకున్నారు. హిరణ్యకశిపుడు కూడా అంతే నిరంతర స్మరణ. ఆయనేమో నెగెటివ్‌గా శత్రుభావంతోని, ఈయనేమో పాజిటివ్‌గా భక్తి భావంతోని. కానీ ఇద్దరు ఎప్పుడు కూడా ఆయన్నే స్మరించుకునేవారు. భావంలో భేదం అంతే. అందుకే హిరణ్యకశిపుడు కోసం చూడండి. మనకనిపిస్తుంది ప్రహ్లాద్ మహారాజు కోసమే వచ్చాడు నరసింహస్వామి అని. కేవలం ప్రహ్లాద్ మహారాజు కోసం కాదు, హిరణ్యకశిపుడు కోసం కూడా వచ్చాడు. ఆయనొచ్చి స్వయంగా ఆయన్ని సంహరించి ఆయనకి ముక్తినిచ్చి ఎళ్ళాడు. ఎందుకంటే హిరణ్యకశిపుడు కూడా ఇంతకుముందు భక్తుడే. లేకపోతే అంత సుకృతి రాదు వాళ్ళకి. స్వయంగా భగవంతుడు ఆయన కోసం అవతారం తీసుకొని వచ్చి, ఆయన స్పర్శ తగిలింది. చివరి సమయంలో ప్రహ్లాద్ మహారాజ్ అడుగుతారనమాట. మనకు తెలుసు కదా! ఎన్ని సార్లు అడుగుతాడంటే నరసింహస్వామి, ప్రహ్లాద నేను ప్రసన్నమయ్యాను. నువ్వేదైనా వరం కోరుకో. వరమా స్వామి, నిన్ను దర్శించుకున్న తర్వాత కూడా నన్నింక వరం కోరుకోమని అడుగుతున్నావేంటి? ఒకసారి నిన్ను దర్శించుకున్నాను కదా! నిన్ను వరం కోరుకోమని అడుగుతున్నావు అంటే, ఇంతకు మించి ఏదో ఉంది అని నేను భావించాలి అని నువ్వు భావిస్తున్నావా? అంటే నాకు నమ్మకం కుదరలేదా? అలా అని కాదు. నీకు నేను కోరిక ఇవ్వాలి. నువ్వివ్వాలని నా మనసులో ఉంది. ఏదైనా అడుగు. సరే అయితే ఆయన నిరంతరం నేను మిమ్మల్నే స్మరించుకోవాలి. నిరంతరం మీ స్మరణే ఉండాలి. ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని మరవొద్దు అని అడుగుతాడు. అది నీకు ఆల్రెడీ ఉంది. అది కాకుండా ఇంకేదైనా అడుగు. నువ్వు ఆల్రెడీ నిరంతరం నన్ను స్మరిస్తూ ఉన్నావు. ఆయన ఇంకా ఆలోచించి స్వయంగా భగవంతుడు పదే పదే అడుగుతున్నాడని అప్పుడు అడుగుతాడనమాట. మా తండ్రి గారికి కూడా ముక్తినివ్వండి. మా తండ్రి గారిని క్షమించండి. అప్పుడు నరసింహస్వామి ఏం చెప్తారంటే, ఎప్పుడైతే నా స్పర్శ తగిలిందో అప్పుడే ఆయనకి పవిత్రుడయ్యాడు. ఆయనకి నేను ముక్తినిస్తాను. కేవలం ఆయనకు ముక్తినివ్వడమే కాదు, నీ ముందు తరాలు, నీ ఎనక తరాలు కూడా 21 తరాలో ఏమిటో. 21 తరాలు అనుకుంటా మాతాజీ. అన్ని తరాల వాళ్ళందరికీ కూడా ముక్తినిస్తాను అని చెప్తాడు. అంతమందికి. కేవలం ప్రహ్లాద్ మహారాజ్ కోసం. అంటే అక్కడ భగవంతుడు భావం మనం చూడాలన్నమాట. కేవలం ఆయన్ని స్పర్శిస్తే చాలు. అటువంటిది రాక్షసులు ఇప్పుడు మన వృందావన లీలల్లో చూస్తే ఎంతోమంది రాక్షసులు కృష్ణుడిని సంహరించడానికొచ్చారు. వాళ్ళందరికీ కూడా కృష్ణుడి యొక్క కృప దొరికింది. అందరూ కూడా కృష్ణుడిని స్పర్శించారు. దగ్గరగా వెళ్లారు, చూశారు, దర్శించారు. కాసేపు ఆయన సాంగత్యం తీసుకున్నారు. అందుకే వాళ్ళందరికీ కూడా సాయుజ్య ముక్తి వచ్చింది. కృష్ణుడితో కొంత సాంగత్యమే వాళ్ళకి సాయుజ్య ముక్తి వచ్చింది. ఇప్పుడు మనకు అది కుదరదు. అందుకని కృష్ణుడు ఏం చెప్పాడు? నా సేవ చెయ్యమని చెప్పాడు. ఒకవేళ కృష్ణ సేవ చేయగలిగితే కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. నా సేవ చేసిన వాళ్ళు ఎవరిని కూడా నేను మర్చిపోను. నేను కృతజ్ఞుణ్ణి కాదు. సాందీపని ముని చేసిన కొన్ని రోజులే ఆయన గురుకులంలో ఉన్నాడు. ఆయన వెంటనే నేర్చుకున్నాడు. కానీ ఆయన గురుదక్షిణగా ఆయన ఏం కోరితే అది ఇచ్చాడు. మనము కూడా సేవ చేస్తే మనం ఏది కోరితే అది ఇస్తాడు. అంటే కోరిక ఏమిటి? మనందరి కోరిక భగవద్ధామం. అదే ఇస్తారు. ఇక్కడ మన భావం అనేది చాలా ముఖ్యం అన్నమాట. అయితే ఇక్కడ రుక్మిణీదేవి విషయంలో ఎంతో మంది రాజులు ఎప్పుడైతే స్వయంగా రుక్మిణీదేవి కబురు పెడుతుందో కృష్ణుడి కోసము, అందరూ రాజులు కూడా వస్తారనమాట. అందరూ రాజులు ఎలా ఉన్నారంటే, ఆమె పార్వతీదేవి మందిరానికి వెళ్లి ఆమెను స్మరించుకోవడానికి వెళ్తుంది వివాహం ముందు సమయంలో. అప్పుడు అక్కడికి రాజులందరూ కూడా వచ్చారనమాట. రుక్మిణీదేవి ఎంత సౌందర్యవతి అంటే ఆమెను చూసిన వాళ్ళు ఇలా ఒకసారి చూస్తుందనమాట. కృష్ణుడు ఏమైనా వచ్చాడా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒకసారి చూస్తుంది.
ఆమె ఇలా పైకెత్తి చూడగానే అక్కడ ఏనుగుల మీద ఉన్నటువంటి రాజులందరూ ఇలా పడిపోతారనమాట కింద. అంత సౌందర్యవతి. అంతమంది చూస్తుండగా రాజులందరి ముందు కృష్ణుడొచ్చి అందరి మంది కళ్ళ ముందే రుక్మిణీదేవిని హరించుకొని వెళ్ళిపోతారు. అంటే ఆమెని తీసుకొని వెళ్ళిపోతారు. ఎలా ఉందంటే మనము ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటాం చూడండి. నానో సెకండ్స్. అంటే ఒక సెకన్‌లో ఎన్నో వంతు అనమాట. అంతలోనంటే మనకి అలా జరిగింది అని అర్థం కూడా కాకముందే ఎళ్ళిపోతుంది. ఎలా? ఇప్పుడు మనకి మూవీలో చూపిస్తారు. మన కళ్ళ ముందున్న వాళ్ళు ఎవరైనా ఒక బుల్లెట్‌తోని షూట్ చేస్తే ఒక గన్నుతోని బుల్లెట్ ఎంత ఫాస్ట్‌గా వస్తుందంటే, మనం అక్కడ షూట్ చేస్తున్నాడని మనం చూసాం గదా! ఇప్పుడు మనం తప్పుకుంటే అది పక్క నుంచి ఎళ్ళిపోతుంది. అలా కుదరదు. మనం చూసే లోపులోనే అది మన ఆ సెకండ్స్‌లో వచ్చి మనకు తగులుతుందనమాట. ఎవరికైనా బుల్లెట్ అంత ఫాస్ట్‌గా వస్తుంది. అంటే దాన్ని తప్పించుకోలేము. అంత ఫాస్ట్‌గా కృష్ణుడు రుక్మిణీదేవిని హరించుకొని ఎళ్లారు. ఒక గరుడుడు అమృత భాండం ఉంటే ఎంతమందైనా ఉండని, ఎంత ఫాస్ట్‌గా అక్కడి నుంచి హరిస్తాడో అలా హరించాడంట రుక్మిణీదేవిని. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో వాళ్ళందరూ చూస్తూ వాళ్ళు ఏమి చేయలేకపోయారనమాట. ఇలా చూస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళకర్థమవుతుంది. కృష్ణుడు వచ్చి రుక్మిణిని తీసుకొని వెళ్ళాడు అని అర్థం చేసుకొని, వాళ్ళందరూ తర్వాత వెనకాల పరిగెత్తుతారు. రుక్మి కూడా వెళ్తాడు. కానీ ఎవరికీ మళ్ళీ రుక్మిణీదేవి దక్కదు. ఆ విషయం వేరు. అంటే ఎంత గొప్పవాడైతే చూడండి. ఇప్పుడు ఎవరైనా ఎంత గొప్ప శక్తివంతులైనా యుద్ధం చేసి వాళ్ళని ఓడించి తీసుకొని వెళ్ళడం అనేది వేరు. చూస్తుండగానే కళ్ళ ముందు వాళ్ళెవరు ఏం చెయ్యలేకపోతారు. అలా చూస్తూ ఉండిపోతారనమాట. అంత ఫాస్ట్‌గా వచ్చి కృష్ణుడు రుక్మిణీదేవిని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడ మనకి కృష్ణుడి యొక్క గొప్ప సామర్థ్యం ఏమిటి అని అర్థమవుతుందనమాట. ఎంత గొప్ప శక్తి సామర్థ్యాలున్నాయి కృష్ణుడికి అని. తర్వాత మనకి ఆయన మిగిలిన వివాహాల గురించి కూడా చెప్తూ ఉన్నారు. అవి కూడా చూద్దాం ఒకసారి. నెక్స్ట్ కకుద్వినో విత్తనసోదమిత్వా స్వయంవరే నాగ్నజితిమువాహ తద్భగ్నమానాన్నపి గృధ్యతో జ్ఞాన్ జగ్నేక్షతశస్త్రభృతస్వశస్తై. శేషరత్నం మాతాజీ హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. ముక్కుతాడు వేయినటువంటి 7 వృషభములను లోబరుచుకున్నట్టు ద్వారా భగవానుడు నాగ్నజాతిని స్వయంవరమును పొందాను. భగవానుడే విజేత అయినప్పటికీ ప్రత్యర్థులు రాకుమారుని చేపట్టగోరిరి. ఆ విధముగా అచ్చట యుద్ధము చెలరేగను. సర్వాయుధ సమన్వితుడైన శ్రీకృష్ణుడు వారిని అందరినీ సంహరించునే గాని లేదా గాయములు పరిచయం తాను మాత్రము గాయపడలేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంటే ఒక వృషభాన్ని లొంగ తీసుకోవడము చాలా కఠినమైన విషయం అన్నమాట. అటువంటిది 7 వృషభాలని ఒకేసారి వాటికి ముక్కుతాడు వేయలేదు. ముక్కుతాడు వేస్తే ఏమిటంటే మనము ఒక ఎద్దుని మనం ముక్కుతాడుతోనే కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు ఒక గుర్రానికి కళ్ళెము, ఎద్దుకేమో ముక్కుతాడు, ఏనుగుకి దాన్ని కంట్రోల్ చేయాలి అంటే అంకుశం. అంటే ఒక చిన్న ఒక బాణం పుల్లలాగా ఉంటుంది. దాన్ని ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే అది కంట్రోల్ అవుతుందన్నమాట ఏనుగు. ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క విధంగా దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఒక ముక్కుతాడు లేని వృషభాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు వృషభాలంటే మనం చూసే వృషభాలు అన్నీ అంత పెద్దగా ఉండవండి. మీరు మాయాపూర్ వెళ్ళినప్పుడు, మేము బృందావన్ వెళ్ళినప్పుడు చూసినాము. కొన్ని ఎద్దులు ఎంత పెద్దగా ఉన్నాయంటే చాలా పెద్దగా ఉన్నాయి. కొమ్ములు కూడా పెద్దగా ఉన్నాయి. అవి లోపల ఉంటే దూరం నుంచి చూడాలంటేనే భయమేస్తుందన్నమాట. అంత పెద్దగా ఉన్నాయి. మామూలుగా చూస్తే మనం ఎక్కడ కూడా అటువంటి ఎద్దుల్ని చూడలేం. అంత పెద్దగా ఉన్నాయి. అటువంటి ద్వాపర యుగంలో ఉంటే ఇంకా అవి ఎంత శక్తివంతంగా ఉంటాయి. అటువంటి 7 ఎద్దులు కాదు మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఒక ఎద్దుతో పోటీ పడడానికే చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ 7 ఎద్దులు ఒకేసారి. ఆ 7 కూడా క్షణంలో అన్ని ఎద్దుల్ని కూడా కృష్ణుడు అన్నిటిని కూడా లొంగదీసుకున్నారు. అన్నిటిని లొంగదీసుకున్న తర్వాత ఆయన ఏం చెప్పారు? నాగ్నజిత్తి వాళ్ళ తండ్రి గారు అది ఆయన సాధించారు. అయినప్పటికీ అక్కడ ఎంతోమంది రాజులు నాగ్నజిత్తిని వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ కృష్ణుడు ఆ విధంగా చేయడం వాళ్ళందరికీ ఈర్ష్య కలిగించింది. అందుకని కృష్ణుడి మీదకి అందరూ కూడా యుద్ధానికొచ్చారు.
అందరూ కూడా కృష్ణుడి మీదకి యుద్ధానికి వస్తే ఇక్కడ వాళ్ళకి ఎంత అజ్ఞానంలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఒక వృషభము ఒక వైపు నుంచి వస్తేనే అది కుమ్ముతుంటే తట్టుకోలేరు. 7 వైపుల నుంచి 7 ఎద్దులొస్తుంటే అన్నిటితో యుద్ధం చేసి గెలిచిన కృష్ణుడికి వీడు రాజులతో యుద్ధం చేయలేడా? కానీ అజ్ఞానం అనేది ఏం చేస్తుందంటే, మన జ్ఞానాన్ని హరించి వేస్తుంది. అంటే ఏమిటి? అసూయతోని జ్ఞానం హరించింది. వాళ్ళకి జ్ఞానం లేకుండా పోయింది. అందరూ కృష్ణుడి మీదకి యుద్ధానికి వెళ్లారు. అంతమంది రాజుల్ని ఓడించారు, కొంతమందిని సంహరించారు గానీ, కృష్ణుడికి మాత్రం ఒక్క గాయం కూడా అవ్వలేదంట. ఎంత గొప్ప యుద్ధమైనా చూడండి, మనం గెలవవచ్చు. కానీ ఒక్క గాయం లేకుండా బయటపడడం అనేది సాధ్యం కాదు. ఇక్కడ ప్రభుపాదుల వారు కృష్ణుడి యొక్క గొప్పతనం తెలియడం కోసమే మనకి పర్టిక్యులర్‌గా చిన్న చిన్న సూక్ష్మమైన విషయాల్ని కూడా మనకి వివరిస్తున్నారు. కృష్ణుడి శక్తి ఎంతటి గొప్పదో చూడండి. కృష్ణుడికి ఒక్క గాయం కూడా అవ్వలేదు అని మనకు వివరిస్తున్నారు. ఆ విధంగా నాగ్నజిత్తుని వివాహం చేసుకున్నారు. తరువాత మనకి 5వ శ్లోకం. ఆయన ప్రియమైన భార్య సత్యభామ గురించి చెప్తూ ఉన్నారు. ఒక్కసారి అది కూడా చూద్దాం. నెక్స్ట్. ప్రియం ప్రభుర్భ్రామ్య ఇవ ప్రియాయ విధిస్సురార్చ ద్యుతరుం యదర్తే వ్రజ్యాద్రవత్తం సగుణోరుషాందః క్రీడామృగో నూనమయం వధూనాం. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ. సాధారణ భర్త వరరించినట్లుగా శ్రీకృష్ణ భగవానుడు తన ప్రియతమ భార్యకు ముదమును కలిగించుటకు స్వర్గము నుండి పారిజాత వృక్షమును తెచ్చెను. కానీ స్వర్గాధిపతియగు ఇంద్రుడు భార్యలచే ప్రేరేపితుడై భార్యా గంభీరుడైనందున ఆ దేవదేవునితో పోరుటకు వేగముగా పరుగుదీసెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి చాలా మందికి తెలియని ఒక సత్యాన్ని మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. ఒక్క నిమిషం మాతాజీ. ఎప్పుడైతే ఆయన నరకాసుడి దగ్గరికి వెళ్తారు. ఎప్పుడు వెళ్తారంటే స్వయంగా ఇంద్రుడు వచ్చి రిక్వెస్ట్ చేస్తాడనమాట. ఈ నరకాసురుడు ఎంతగా అందరినీ ఇబ్బంది పెడుతున్నాడంటే మేము అందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. వాళ్ళ అతిథి మాత యొక్క కుండలాన్ని కూడా హరించాడు. అటువంటి నరకాసురుణ్ణి సంహరించమని స్వయంగా కృష్ణుడి దగ్గరికి వచ్చి ఇంద్రుడే రిక్వెస్ట్ చేస్తాడు. ఆ ఇంద్రుడు రిక్వెస్ట్ చేసిన తర్వాతనే వెళ్తారనమాట నరకాసుడి దగ్గరికి. ఆ విధంగా వెళ్ళి ఆయన్ని సంహరించి వాళ్ళ మాత యొక్క కుండలాల్ని తీసుకొని వచ్చి ఇంద్రుడికి స్వయంగా ఇస్తారు. ఇచ్చిన తర్వాతనే అక్కడ స్వర్గలోకంలో ఉన్నటువంటి ఆ పారిజాత వృక్షాన్ని చూడగానే సత్యభామ కోరుకుంటుంది. సత్యభామ కోరుకుని ఆ వృక్షం కావాలనగానే కృష్ణుడు ఆమెకి కానుకగా ఇస్తాడు. అది చూసినప్పుడు ఇంద్రుడికి ఆయన భార్యలకి చాలా కోపం వస్తుందన్నమాట. ఎందుకంటే భార్యా విధేయులైన వారికి జ్ఞానం ఉండదు అనే విషయాన్ని ఇక్కడ మనకు వివరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అజ్ఞానంతోనే భార్యలు చెప్తారు, కృష్ణుడు తీసుకున్నారు కాబట్టి వెళ్ళి యుద్ధం చెయ్యి కృష్ణుడితోని అని. జ్ఞానం అనేది పూర్తిగా హరించింది. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి శక్తి లేదు కాబట్టే కదా ఇంద్రుడు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే నరకాసురుని వధించి ఆయన తీసుకొని వచ్చారు. మరి అటువంటి కృష్ణుడికి అసలు వాళ్లే కృతజ్ఞతగా బహుమతి రూపంలో ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇప్పుడు కృష్ణుడు కావాలి అని అడిగాడు, అయినా ఇవ్వలేదు. కృష్ణుడు తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి వెళ్తున్నారు. స్వయంగా ఆయన భగవంతుడు అని తెలుసు, అందుకనే వెళ్ళారు, రిక్వెస్ట్ చేశారు, ఆయన శక్తి సామర్థ్యాలు తెలుసు. అయినప్పటికీ యుద్ధానికి పూనుకున్నారు. యుద్ధానికి పూనుకొని ఆయనకి ఎంతమంది భార్యలు? ఇంద్రుడి కంటే చాలా మంది ఉన్నారు. అందులో శచీదేవి ఇంకా చాలా సౌందర్యవతి అనమాట. ఆమె చెప్పింది అంటే భార్యలు చెప్పారని ఆయన అజ్ఞానంతో వెళ్ళి కృష్ణుడితోని యుద్ధం చేయడానికి సిద్ధపడతారు. ఎవరైతే భార్య విధేయులుగా ఉంటారో వాళ్ళకి జ్ఞానం అనేది లోపిస్తుంది అని ప్రభుపాదుల వారు ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారనమాట. సాధారణంగా జ్ఞానహీనులై వాళ్ళు మూర్ఖులుగా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే భార్య విధేయుడుగా ఉంటే భార్య చెప్పిన మాట వినొద్దండి అంటే వినొచ్చు.
భార్య చెప్పిన మాట వినకూడదని ఇక్కడ చెప్పలేదు. భార్య ఏం చెప్పినా వింటాను, అది తప్పు. భార్య మాట వినొద్దు అని ఎక్కడ చెప్పలేదు. వినవచ్చు, కానీ ఏం చెప్పినా వింటాను అంటే అది సరి అయింది కాదు. వాళ్ళు మూర్ఖులే. అందుకని వాళ్ళు అజ్ఞానంతో ఏదైనా చెప్తే అదే ఫాలో అయ్యాడు ఇంద్రుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళేమని భావించారు ఇంద్రుడైన భార్యలంటే, కృష్ణుడు భార్యా విధేయుడై ఉండడం వల్ల భార్య అడగగానే పారిజాత వృక్షాన్ని తీసుకొని ఇస్తున్నాడు, ఇక్కడి నుంచి హరిస్తున్నాడు అని భావించారు. ఆయన భార్యా విధేయుడై ఉండడం వలన కృష్ణుడు హరించడం లేదు. ఆయన ఒక భార్య అందంగా ఉందని, ఒక భార్య మీద మోహంతోని ఆమె ఏది చెప్తే అది చేసే స్థితిలో కృష్ణుడు లేడు. ఎందుకంటే ఎంతో మంది, వేల మంది భార్యలు ఆయనకి. ఒకళ్ళ మీద మోహం ఉండవలసిన అవసరం లేదు. ఏం నచ్చింది మరి సత్యభామలో అంటే, ఆమె యొక్క అనన్యమైన భక్తి నచ్చింది. అనన్యమైన భక్తికి కానుకగా కృష్ణుడు ఆమెకు పారిజాత వృక్షాన్ని ఇస్తున్నాడు తప్పించి, మనకి చాలా మంది సినిమాల్లో చూపించారు. ఏ విధంగా అంటే, సత్యభామ అంటే ఆమెకి చాలా గర్వం ఉంటుందని. అందుకని రుక్మిణీదేవి చాలా గొప్పది, గొప్ప భక్తురాలు. రుక్మిణీదేవి గొప్పది, చాలా గొప్ప భక్తురాలు కృష్ణుడికి. అలాగే సత్యభామ కూడా ఎంతో గొప్పది, ఆమె కూడా ఎంతో గొప్ప భక్తురాలు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆమె అనన్య భక్తిని చూసి ఆమెకి పారిజాత వృక్షాన్ని ఇస్తున్నారు. కానీ ఆయన భార్యా విధుడుగా ఉండి భార్య ఏం చెప్పిందో అడిగిందో అది బహుమతి ఇవ్వాలి అలా అని కాదు. మనకి గోలోక బృందావనంలో మీరందరూ కూడా గోలోక బృందావనంలో చూస్తే స్వయంగా రాధారాణి అపోనెంట్, అంటే రాధారాణికి సమానంగా ఒక సఖి ఉంటుంది. ఆమె ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా బృందావనంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణుడినే ప్రేమిస్తారు. కానీ లీలల్లో భాగంగా రాధారాణికి అపోనెంట్‌గా ఇంకొక సఖి ఉంటుంది. ఆమె పేరేంటో చెప్పగలరా ఎవరైనా? లలితా సఖి. లలిత మాతాజీ. లలిత, విశాఖ సఖి అందరూ కూడా రాధారాణి సర్వెంట్స్, సేవకులు. ఆమె పేరు చంద్రావళి. చంద్రావళి స్వయంగా ఎప్పుడు కూడా వామ స్వభావం కలది, కృష్ణుడిని ఎంతో ప్రేమిస్తుంది. కృష్ణుడికి కూడా చంద్రావళి అంటే చాలా ఇష్టం. అంటే అందరికంటే ఎక్కువ ఇష్టం రాధారాణి, కానీ చంద్రావళి అంటే కూడా చాలా ఇష్టం అన్నమాట. ఆ చంద్రావళి అంశలో వచ్చింది రుక్మిణీదేవి, అందుకని ఆమె వామ స్వభావం కలది. సత్యభామ స్వయంగా రాధారాణి అంశ. అందుకని కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఆ ప్రేమ చూపించే విషయంలో ఆమె స్వభావం ఎప్పుడు కూడా కృష్ణుడు తోని రాధారాణి యొక్క భావన, ఆమె ప్రేమ వినిమయం అనేది భిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు ఎంతో ప్రేమిస్తుంది, కొన్నిసార్లు కృష్ణుడు చెప్పింది వింటుంది, కొన్నిసార్లు వినదు, కొన్నిసార్లు గొడవ పడుతుంది. అవన్నీ కూడా లీలలో భాగమే. అలానే సత్యభామ నేచర్ కూడా ఉంటుందన్నమాట. సత్యభామ అలా రాధారాణి భావంలో వచ్చింది. ఆమె ఎంతో గొప్ప భక్తురాలు. మనకి సినిమాల్లో చూపించినట్టు సత్యభామ రియల్ నేచర్ కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆమె అనన్య భక్తికి అతడు ప్రతిఫలమును ఒసగగోరెను. ఇక్కడ మనము కరెక్ట్‌గా మనము ఆయన యొక్క భక్తిలో భావం ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి. ఆయన భక్తి భావానికి లొంగిపోయారు తప్ప ఆమె కృష్ణుడిని కంట్రోల్ చేస్తుంది అని ఎప్పుడు కూడా అర్థం చేసుకోకూడదు. నెక్స్ట్ 6th శ్లోక. ఇక్కడ ఇంకా చదవండి మాతాజీ. సుతం హృదేకం నపుషాగ్రసంతం దృష్ట్వా సునాభోన్మథితం దరిద్ర్యా ఆమంత్రితస్తన్నయాయ శేషం దత్వా తదంతఃపురమావివేశ. భావం: ధరణీసుతుడగు నరకాసురుడు సమస్త ఆకాశమును ఆక్రమింపగోరెను. ఆ కారణమున అతడు యుద్ధమునందు శ్రీకృష్ణునిచే సంహరింపబడెను. పిదప అతని జనని అర్థించగా దేవదేవుడు ఆ రాజ్యమును నరకుని పుత్రునికి ఇచ్చివేసెను. అటు పిమ్మట భగవానుడు ఆ దానవుని అంతఃపురమున ప్రవేశించెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి ఏం వివరిస్తున్నారంటే, ధరణీసుతుడగు నరకాసురుడు ఏమనుకున్నాడు, మొత్తం ఆకాశాన్నంతా ఆక్రమించాలనుకున్నారంట. అప్పుడు ఆ సమయంలో అందుకని కృష్ణుడు ఇంకా ఆయన యొక్క అరాచకాలు పెరిగిపోయినా ఇంకా ఆయనకు సమయం వచ్చిందని స్వయంగా వెళ్ళి ఆయన్ని సంహరిస్తాడు. ఆయన వెళ్ళినప్పుడు మనకి సినిమాల్లో చూపిస్తారు, కృష్ణుడు చేయలేకపోతాడు, సత్యభామే వధిస్తుంది. అది సత్యం కాదు, కృష్ణుడే వధిస్తాడు. కాకపోతే సత్యభామ అంగీకారంతో.
ఎందుకంటే సత్యభామ స్వయంగా ధరణి యొక్క స్వరూపం అని చెప్తున్నారు ఇంకా. ఆ విధంగా ఆమె యొక్క ఆజ్ఞతోనే ఆయన వధించాడు. ఎందుకంటే ఇంతకుముందు కృష్ణుడికి స్వయంగా ధరణి మాతకి పుట్టిన సంతానం నరకాసురుడు. అప్పుడు ఆమె కోరుకుంటుందన్నమాట పుత్రుడి విషయంలో ఆయన్ని సంహరించవద్దు అని. అందుకని ఇప్పుడు ఆమె చెప్పింది కాబట్టి సంహరించాడు. ఇక్కడ మనం ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలి. స్వయంగా నరకాసురుడికి, భూమాతకి పుట్టిన పుత్రుడు అసురుడు ఎలా అయ్యాడు మాతాజీ? హరే కృష్ణ. స్వయంగా భగవంతుడికి పుట్టిన పుత్రుడు, ధరణి మాతకు పుట్టిన పుత్రుడు అసుర స్వభావం ఎలా వచ్చింది? సాంగత్య దోషం సాంగత్యం మాతాజీ. వలన సాంగత్య దోషం. సాంగత్య దోషం అంటే ఏంటి? మన పుట్టుక అనేది ఎంత గొప్ప కుటుంబంలో, ఎంత గొప్ప వంశంలో, ఎంత గొప్ప వాళ్ళకి జన్మించినప్పటికీ సాంగత్యం కరెక్ట్‌గా లేకపోతే మనం పూర్తిగా పతనం అయిపోతాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకున్న జనరేషన్‌లో ఉన్న పిల్లలు, ఇప్పుడు పిల్లలే ఇలా ఉన్నారు. ఇక తర్వాత వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారో ఇంక మనం అసలు ఊహించలేమన్నమాట. అవన్నీ చూడకముందే మనం భగవద్ధామానికి వెళ్ళాలని కోరుకోవాలి. అలా అనిపిస్తుంది ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే. ఇంకా వాళ్ళ పిల్లల్ని ఇక మనమైతే చూడలేమసలు. అంటే ఏంటి? మనం ఎంత మంచి పెంపకాన్నైనా ఇవ్వండి పిల్లలకి. మరి పిల్లలకి స్కూల్స్‌లో మళ్ళీ వాళ్ళకి బయటికి వెళ్తే కలిసే పిల్లలు వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారంటే అసలు మనం ఎన్ని మంచి అలవాట్లు నేర్పించినా గానీ వాళ్ళు ఇంకో చెడు అలవాటు నేర్పిస్తారు. అందుకే ఇప్పుడు ఐస్ క్రీమ్‌లు, కూల్ డ్రింక్‌లు పిల్లలు ఏది మనకు అనారోగ్యమో అదే కావాలి. ఆరోగ్యమైంది ఏది వద్దు. మన చిన్నప్పుడు ఎప్పుడన్నా ఒకటి తిన్నా గానీ అది అమ్మా, నాన్న పెడితే తినడమో, చెప్తే తినడమో అంతే తప్ప చెప్పకుండా ఏదైనా చేయడం అనేది మనకసలు తెలియనే తెలియదు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇదంతా ఏంటి? సాంగత్య దోషం. అంటే ఎంత గొప్పగా మనం ఉన్నప్పటికీ సాంగత్యంలో పిల్లలు చెడిపోతారు. దానికి మనకు ఉదాహరణ అలా ఎవరు ఉండరండి అని అనుకోవడానికి లేదు. ఉదాహరణ ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. స్వయంగా భగవంతుడి పుత్రుడు. మళ్ళీ మాత ఏమన్నా మామూలు సామాన్యమైన ఆమె కాదు. ధరణి మాత. అయినా కానీ నరకాసురుడు, బాణాసురుడు యొక్క సాంగత్యంలో పూర్తిగా దానవుడైపోయాడు. ఇక్కడ దానవుడంటే ఏం లేదు. దానవుడంటే నాస్తికుడు. నాస్తికుడే దానవుడు. నాస్తికులకి భగవంతుడు నియమాల పట్ల భయం అనేది ఉండదు. అందుకే వాళ్ళు ఇష్టమైనట్టు చేస్తారు. ఎవరైతే భగవంతుడిని నమ్మరో వాళ్ళు భగవంతుడు విధించినటువంటి ఏ నియమాన్ని కూడా పాటించరు. పాటించినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు పతనం అవుతారు. దానికేం పెద్ద కష్టపడక్కర్లేదు. ఆటోమేటిక్‌గా వాళ్ళ పతనం అనేది సాధ్యమవుతుంది. మనకి ఇంతకు ముందు కాలంలో ఫ్రాన్స్ దేశంలో ఒకసారి వాళ్ళు గవర్నమెంట్ ఏం చేసిందంటే భగవంతుడు అనేది అవసరం లేదసలు మనకి అని దేవుణ్ణి తీసేశారంట. ఎందులో వాళ్ళ పాలనలో అయినా, ప్రజలకు ఏదైనా చెప్పడంలో అయినా, ఏదైనా దేవుడనేది అవసరం లేదని పక్కకు పెట్టేశారు. పక్కకు పెడితే ఏం జరిగిందంటే, వాళ్ళ రాజ్యం మొత్తంలో కూడా ఎక్కువగా తప్పులు చేసేవాళ్ళు, క్రైమ్స్ రేట్ ఎక్కువ పెరిగిపోయిందనమాట. అందరూ కూడా ఏదో ఒక క్రైమ్ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే వాళ్ళనుకున్నారు, ఓహ్! దేవుడిని పక్కకు పెట్టడం కరెక్ట్ కాదు అని మళ్ళీ దేవుడిని తీసుకొచ్చారు. దేవుడు ఉన్నాడు అని. దాని ప్రకారమే వాళ్ళ మాటలు, చేతలు ఏవైనా దేవుడు ఉన్నాడు అన్నట్టుగా. అప్పుడు వాళ్ళ ఆలోచనలో అందరిలో కూడా ఆటోమేటిక్‌గా క్రైమ్ రేట్ ఎలా పెరిగిపోయిందో అలా తగ్గిపోయిందంట. వాళ్ళేం చేయలేదు. ఫస్ట్ దేవుడు లేడు అన్నాడు. తర్వాత ఉన్నారన్నారు. అంతే. మరి దేవుడు ఉంటేనే కదా మనం ఏమైనా తప్పు చేస్తే శిక్షిస్తాడు అని ఎవరన్నా ఒకళ్ళన్నా భయపడేది. మరి ఇక దేవుడే లేనప్పుడు దేనికి భయపడాలండి? మనకి ఏది నచ్చితే అది చేయొచ్చు గదా! ఇంక భయపడాల్సిందేముంది? దేనికి భయపడాలి? అది నాస్తికుల యొక్క స్వభావం. అందుకనే నరకాసురుడు ఏం చేశాడు? ఎంతోమంది రాజకన్యల్ని హరించుకొని తీసుకొని వచ్చాడు. కిడ్నాప్ చేసుకొని వచ్చాడు. ఎందుకు? అలా చెయ్యొచ్చా? చెయ్యకూడదు. మరెందుకు చేస్తున్నాడు? ఎందుకంటే నాకు శక్తి ఉంది నేను జేస్తున్నాను. నీ శక్తివంతుడిని. శక్తి ఉంటే చేస్తావా? తప్పు గదా! తప్పేంటి? ఒప్పేంటి? అసలు తప్పంటే ఏంటి? ఒప్పంటే ఏంటి? ఆ నియమాలున్నాయి కదా! అవి చేస్తే తప్పు కదా! ఏమైద్ది చేస్తే? శిక్ష దొరుకుతుంది. ఎవరు శిక్షిస్తారు? దేవుడు. నాకు దేవుడే లేడు. ఇంక నన్నెవరు శిక్షిస్తారు? అందుకే వాళ్ళకిష్టమైనట్టు చేస్తారు. నాస్తికులు ఎక్కడ ఎక్కువగుంటారో అక్కడ క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కూడా చూడండి మన ఇండియాలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. ఎందుకు? దేవుడిని నమ్మని నాస్తికులు ఎక్కువ మంది పెరిగారు. నమ్మిన వాళ్ళు కూడా పేరుకే మనకేదన్నా అవసరం ఉంటే నమ్ముతాం. ఆ దేవుడు ఉన్నారంటారు గానీ, ఆ వచ్చినాడా, చూసొచ్చినాడా? అందరూ చేస్తున్నారు. అందరూ చేస్తుర్రు, మనం చేస్తున్నాం. అందులో ఏం తప్పు లేదు.
ఎవరికైతే భావన ఆ విధంగా ఉంటుందో వాళ్ళే తప్పులు చేస్తారు. భగవంతుడు ఉన్నాడు అని ఎవరు నమ్ముతారో వాళ్ళు తప్పులు చేయరు. అందుకే నాస్తికులే తప్పులు చేసేది. నాస్తికులే రాక్షసులయ్యేది. ఆస్తికులు ఎవరు రాక్షసులు ఎవరు? వాళ్ళు భక్తులే అవుతారు. అది మనం ఇక్కడ వ్యత్యాసం అర్థం చేసుకోవాలి. అందుకని ఈ నరకాసురుడు ఒక రాక్షసుడు, దానవుడయ్యాడు. స్వయంగా ఆయన తండ్రి గారే వచ్చి వధించవలసినటువంటి సమయం అనేది ఆయనకి అటువంటి పరిస్థితి అనేది ఏర్పడిందనమాట. నెక్స్ట్ నేను చదువుతాను మాతాజీ. చదవండి మాట. 7వ శ్లోకం కదా మాతాజీ. ఆహా. తత్రస్థా నరదేవ కన్యః కుజేన దృష్ట్వా హరిమార్తబంధం ఉత్థాయ సజ్జో జహుస్ ప్రహర్ష ప్రేడానురాగా ప్రహితావలోకై. నరకాసుని గృహం నందు చెరపట్టిన రాకుమార్తెలందరూ ఆర్తబంధువు శ్రీకృష్ణుని గాంచి ఒక్కమారుగా చురుకుదనమును పొందిరి. వారు ఆ దేవదేవుని ఆసక్తితోనూ హర్షంతోనూ బిడియముతోనూ వీక్షించి తమను అతనికి భార్యగా అర్పించుకునేది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ శ్లోకం వింటే కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఇంకా ఎంత ఉన్నాయి, ఎంత గొప్పవి అనేది మనకు అర్థమవుతాయి. మనకి ఎప్పుడైతే నరకాసురుని వధించారో, ఆయన వధించగానే లోపలికి వెళ్ళాడు, అంతఃపురంలోకి వెళ్తే అక్కడ ఆయన హరించుకొని వచ్చినటువంటి రాజకన్యలందరినీ కూడా ఒకసారి చూశారు. చూడగానే వాళ్ళందరూ కూడా కృష్ణుడిని చూశారు. వాళ్ళకి ఎంతో సంతోషం కలిగిందనమాట. ఇప్పుడు నరకాసురుడు చెర నుంచి వాళ్ళు విడిపోయారు. స్వయంగా కృష్ణుడి యొక్క దర్శనం కలిగింది. వాళ్ళు ఎంతో సంతోషించారు. కొంతమంది ఏమో ఆసక్తితోని, కొంతమంది ఆనందంతోని, కొంతమంది సిగ్గుతోని కృష్ణుడిని చూస్తూ ఉన్నారు. చూడగానే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ మనసులోనే వాళ్ళందరూ కూడా వాళ్ళని కృష్ణుడి యొక్క భార్యలుగా వాళ్ళని వాళ్ళు భావించుకున్నారనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకండి చూడగానే అలా అనుకున్నారు? మాకు హెల్ప్ చేశారు అని అనుకోవచ్చు కదా! సహాయం చేశారు. కృష్ణుడొచ్చి మాకు సహాయం చేశాడు అనుకోవచ్చు కదా! అలా ఎవరూ భావించలేదు. ఎందుకంటే వాళ్ళందరూ మనకి వైదిక సాంప్రదాయంలో మన శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక కన్య తండ్రి రక్షణలో నుంచి భర్త రక్షణలోకి వెళ్ళాలి. తండ్రి నుంచి భర్త దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ మధ్యలో ఏం చేశాడు నరకాసురుడు? తండ్రి దగ్గర నుంచి హరించుకొని వచ్చాడు. ఇన్ని రోజులు నరకాసురుడి దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఎవరు కూడా స్వీకరించరు భార్యలుగా. అది దాదాపుగా కష్టం, అసాధ్యమనే చెప్పాలి. అటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణుడు రక్షించాడు కాబట్టి కృష్ణుడినే వాళ్ళు భర్తగా అనుకున్నారు. అనుకుని వాళ్ళందరినీ కూడా స్వీకరించాడు. ఇక్కడ కృష్ణుడి యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం సాధారణంగా చూస్తే ఎవరైనా కానీ ఎవరిని భార్యగా వివాహం చేసుకోవాలనుకుంటారు? వాళ్ళ యొక్క స్థాయికి, వాళ్ళ యొక్క వంశానికి, వాళ్ళ యొక్క స్తోమతకి తగ్గట్టుగా భార్య సమానమైన కుటుంబం, సమానమైన స్థాయి ఉండాలి అని కోరుకుంటారు. ఎవరైనా తక్కువగా ఉన్న వాళ్ళని భార్యలుగా ఒప్పుకోవడానికి సిద్ధపడరు. మనం ఏదో సినిమాల్లో కొన్ని చూస్తాం గానీ, బయట దగ్గర అలా జరగదు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళనే ఎన్నుకుంటారు. ఎవరికీ పిల్ల దొరక్కపోతే ఒప్పుకోవడం అది వేరే విషయం. కానీ వాళ్ళ స్వతహాగా వాళ్ళు మాత్రం ఎవరు కూడా అలా ఇష్టపడరు. అంటే ఏమిటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా కానీ ఒక పరాయి కన్యని హరించుకొని వచ్చారు అంటే వాళ్ళకేమైనా మంచి పేరు ఉంటుందా? వాళ్ళకి ఏ విధమైన మంచి పేరు ఉండదు. సమాజంలో వాళ్ళకి మంచి పేరు ఉండదు. ఇప్పుడు వాళ్ళని ఏ విధంగా కూడా శంకించవచ్చు. కానీ ఆ విధమైన ఏ ఆలోచన కూడా కృష్ణుడు చెయ్యలేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి అయితే ఏ స్త్రీకైనా వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా స్వీకరించాలి అనేది కృష్ణుడు చూపిస్తున్నాడు మనకిక్కడ. స్వయంగా ఆచరించి చూపిస్తున్నాడు. అటువంటి అంతమంది 16,100 మంది స్త్రీలని స్వీకరించారు. ఒకళ్ళు కాదు, ఇద్దరిని కాదు. ఎవరికి కూడా మంచి బ్యాక్‌గ్రౌండ్ లేనట్టే వాళ్ళందరికీ కూడా. ఏ విధంగా అయినా కూడా వాళ్ళని అనుమానించవచ్చు. కానీ కృష్ణుడు ఒక నిమిషం కూడా అవే ఆలోచన కూడా చేయలేదు. అంటే ఒక కన్యని ఎలా స్వీకరించాడో కృష్ణుడు అది చూడాలి. అంటే ఎవరైనా కావాలని తప్పు చేసిన వాళ్ళని ఎవరు కూడా స్వీకరించరు. కానీ ఇక్కడ వాళ్ళ తప్పు లేదు. అందుకని కృష్ణుడు ఒక నిమిషం కూడా వాళ్ళని ఆలోచించకుండా వాళ్ళందరినీ కూడా భార్యలుగా స్వీకరించి వాళ్ళందరూ కూడా ద్వారకకి తీసుకొని వెళ్ళి అందరినీ కూడా వివాహం చేసుకున్నాడు. అంటే ఇక్కడ వివాహం చేసుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు భార్యలుగా మనసులోనే కృష్ణుడికి వాళ్ళని భార్యగా వాళ్ళని అర్పించుకున్నారనమాట. ఇప్పుడు కృష్ణుడు కూడా స్వీకరించాడు. ఇప్పుడు కృష్ణుడు స్వీకరించిన తర్వాత
ఇప్పుడు ఏం చెప్తున్నారండి? ఓకే, నెక్స్ట్ శ్లోకంలో చెప్పారనుకుంటాను. ఇక్కడ మనకి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే నెక్స్ట్ 8th శ్లోకం చదవండి మాతాజీ. మాతాజీ, రాకుమార్తెలందరూ పూర్వజన్మలో ఆహా! అదే విషయం చెప్పాలనుకున్నాను మాతాజీ. ఈ రాకుమారులందరూ ఎవరు అంటే, వాళ్ళందరూ కూడా అంతకు ముందు జన్మల్లో స్వయంగా భగవంతుణ్ణే భర్తగా పొందాలి అని కోరుకున్నారు. స్వయంగా భగవంతుణ్ణే భర్తగా పొందాలి అని కోరుకున్నారు. మనము స్వయంగా రామచంద్రుడు సీతామాతని వివాహం చేసుకోవడానికి అక్కడికి వెళ్తారు కదా జనకపురికి. జనకపురికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రామచంద్రుని చూసి వాళ్ళ భావం ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉందన్నమాట. కొంతమంది స్త్రీలు ఆయన్ని భర్తగా పొందాలనుకున్నారు. ఈ జనకపురిలో ఉన్నవాళ్ళు, మళ్ళీ ఇక్కడ కోసల రాజ్యం అంటే కౌసల్యాదేవి ఉంటుంది కదా, ఆ రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలు వనాలకి వెళ్ళినప్పుడు సీతామాతని, మళ్ళీ రామలక్ష్మణ్ ఇద్దరిని కూడా చూసినప్పుడు సీతామాత రామచంద్రుడికి సేవ చేస్తూ ఉంటే ఎంతో మంది మునులు భావించారనమాట. నేను కూడా రాముడికి భార్యని కావాలి, ఆ విధంగా సీతామాత సేవ చేసినట్టు చెయ్యాలి అని. ఎవరు భావించింది? వాళ్ళందరూ కూడా మునులు, పురుషులు ఆ విధంగా భావించారు, స్త్రీలు కాదు. అంటే భావం ఏమిటి? అక్కడ స్త్రీ పురుష అనే భేదం కాదు, వాళ్ళ భావం అన్నమాట. వాళ్ళు ఏ విధంగా భావిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు స్త్రీగా ఆయనకి సేవలు చేయాలనుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ విధంగానే వరాన్ని ఇచ్చారు. అప్పుడు ఆ సమయంలో ఆయన ఎవరిని కూడా స్వీకరించలేదు. కానీ కృష్ణుడు అవతారంలో వచ్చినప్పుడు, కృష్ణుడు స్వయంగా వచ్చినప్పుడు వాళ్ళందరి కోరికల్ని కూడా తీర్చారనమాట. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా ఏం అర్థం చేసుకోవాలంటే, కృష్ణుడు ఎవరినైనా కానీ నువ్వు ఏ భావంలో అయినా కానీ కృష్ణుడి దగ్గరికి వెళ్తే వాళ్ళ భక్తిని స్వీకరిస్తాడు, ఆ భావం ఏదైనప్పటికీ. కానీ మన భగవంతుడి యొక్క ప్రధాన విస్తారాలైనటువంటి ఇంకా ఆయన ఏ అవతారంలో వచ్చినా, ఆయన మత్స్య, కూర్మ, వరాహ, పరశురామ, బలరామ, రామ, కృష్ణ ఏ అవతారంలో కూడా ఏ రూపంలో వచ్చినా కృష్ణుడిలాగా ఎవరు కూడా స్వీకరించలేదు, కేవలం కృష్ణుడే స్వీకరించారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, కృష్ణుడు పూర్ణ పురుషోత్తముడు. ఏ భక్తుడు ఏ విధంగా కోరుకున్నా వాళ్ళకి ఆ విధంగానే ఆశీర్వాదం ఇవ్వగలరు. ఆయన మనకి చూపిస్తున్నారు. మీరు వ్రజధామంలోకి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు మనము ఇంతకుముందు భగవద్ధామం అంటే ఏ విధంగా ఉంటుంది, బ్రహ్మాండం, ఆధ్యాత్మిక భౌతిక లోకాల గురించి అన్నిటి గురించి కూడా చర్చించినప్పుడు నేను ఒకసారి కూడా చెప్పాను. ఏమిటి? గోలోక బృందావనమే కాకుండా మనకి ద్వారకాధామము, మధురాధామం కూడా ఆధ్యాత్మిక ధామంలో ఉంది. అన్నిటికంటే ఉన్నతమైనది గోలోకం. అక్కడ ద్వారకాధామం అంటే ఎవరైతే కృష్ణుణ్ణి ఐశ్వర్య భావంలో సేవిస్తారో వాళ్ళు ద్వారకాధామానికి వెళ్తారు. ఎవరైతే కృష్ణుడికి భార్యగా ఉండాలనుకుంటారో వాళ్ళు కూడా ద్వారకాధామానికి వెళ్ళి అక్కడ ఆయనకు పత్నిగా అక్కడికి సేవ చేస్తారు. అంటే కృష్ణుణ్ణి నువ్వు ఏ భావంతోని స్వీకరిస్తున్నావో ఆ భావంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక లోకానికి మనం వెళ్తాం. పార్థసారథి రూపంలో కృష్ణుణ్ణి సేవించాలనుకునే వాళ్ళు ఆ పార్థసారథి ఉండే వైకుంఠ ధామానికి వెళ్తారు. మన భావం ఏమిటి? కృష్ణుడు మాత్రమే మనని అన్ని విధాలుగా స్వీకరించగలరు. అంతమంది భార్యల్ని కూడా స్వీకరించారు ఆయన. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం, ఇది 8వ శ్లోకంలో మనకి చెప్తూ ఉన్నారు. అదేమిటో చూద్దాం. సుజాత మాతాజీ చదువుతారా? నేను చదువుతాను మాతాజీ. ఆసాం ముహూర్త ఏకస్మిన్నాగారేషు యోషితాం సువిధం జగృహే ప్రాణినానరూప స్వమాయహం. ఆ రాకుమార్తెలందరూ వివిధ గృహముల యందు ఉంచబడిరి. శ్రీకృష్ణ భగవానుడు ఆయా రాకుమార్తెలను ఖచ్చితముగా సరిపోవునటువంటి వివిధ రూపములను ఏకకాలమున దాచెను. ఆ విధముగా ఆ దేవదేవుడు తన అంతరంగిక శక్తి ద్వారా యథావిధిగా వారితో పాణిగ్రహము కావించెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇక్కడ భాష్యంలో చాలా ఇంపార్టెంట్, ఎవరైనా దగ్గర బుక్స్ ఉంటే చూడండి.
ఆ రాకుమార్తెలందరూ వివిధ గృహములందు ఉంచబడిరి. శ్రీకృష్ణ భగవానుడు ఆయా రాకుమార్తెలను ఖచ్చితంగా సరిపోవునటువంటి వివిధ రూపములను ఏకకాలమున దాల్చెను. అంటే శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళని వివాహం చేసుకోవడానికి ఒకేసారి 16,100 రూపాయల్ని తీసుకున్నారు. అయితే ఆ రూపాలన్నీ సేమ్ ఒకే విధంగా కృష్ణుడు ఎలానే ఉన్నాయో అలానే ఉన్నారా? అంటే కృష్ణుడే, కానీ వాళ్ళ రూపంలో కొంత వ్యత్యాసం ఉంది. ఏమిటి? ఇప్పుడు ఎవరైనా ఒక రాకుమారి, ఆ కన్య పొట్టిగా ఉందనుకోండి, కృష్ణుడు కూడా ఆమె కోసం కొంచెం పొట్టిగా ఉంటాడనమాట. తక్కువ హైట్. ఎవరైనా ఎత్తుగా ఉంటే ఆమెకు తగిలినట్టు ఎత్తుగా ఉంటాడు. ఎవరైనా లావుగా ఉంటే ఆమెకు తగినట్టు ఆయన లావుగా ఉంటాడు. ఆమెకు తగినట్టు ఆమె సన్నగా ఉంటాడు. ఆమె భావానికి శరీరం ఏ విధంగా ఉంటో దానికి తగ్గట్టుగా కృష్ణుడు రూపాన్ని స్వీకరించి వాళ్ళందరినీ వివాహం చేసుకున్నారు. అంటే ఏమిటి? ఇక్కడ మనకి నిరూపిస్తున్నారనమాట. భర్త అనేవాడు భార్య విధేయుడుగా, భార్య ఏం చెబితే ఆ విధంగా తల ఊపే మూర్ఖుల్లా ఉండకూడదు. అలానే భార్య ఏం కోరుకుంటుందో ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి అని కృష్ణుడు ఆయన రూపంతో సహా మార్చుకొని చూపించారు. రూపం కూడా మార్చేశారు. ఇప్పుడు ఎవరైనా భావాన్ని మార్చగలరు. ఎవరైనా రూపం మారుస్తారా మాతాజీ? అవును మాతాజీ, ఇది మాత్రం మార్చలేరు చాలా మాతాజీ, మార్చలేరు మార్చలేరు. గ్రేట్ అనిపిస్తుంది మాతాజీ. ఆయన దేవాది దేవుడు రూపము. కాబట్టి నువ్వు మార్చారు. పొట్టిగా ఉన్నా మన కర్మానుసారం పొడవుగా ఉన్న భర్త దొరికినా మనం ఏం చెయ్యలేము. అందరు నవ్వినా గానీ మన హైట్ ఏమైనా మారుద్దా? వారదు మాతాజీ. మన కర్మ ఇలా ఉంటే అలానే. కానీ కృష్ణుడు చూడండి ఎంత కృప చూపించాడు. ఎవరైనా శరీర సైజుని కూడా మార్చేస్తారా మాతాజీ? చూడండి ఆయనకి ఎంత అది ఆయనకి కృప. మాత్రమే సాధ్యం. అదే ఆయన ఎవరైనా చెయ్యగలిగి ఉండవచ్చు. ఇప్పుడు కొంతమందికి చేసే శక్తి ఉండొచ్చు. కానీ చేసే మనసు కూడా ఉండాలి గదా! అవును మాతాజీ, అది కూడా నిజం. Yes, మనసుంటేనే మాతాజీ, yes, సాధ్యమైంది బాగా. ఆ శక్తి ఉంది. మనం అందరం ఒప్పుకుంటాం. కానీ మనసు చూడండి. నా కోసం నేను యాక్చువల్‌గా నేనింకా ఫేవర్ చేస్తున్నాను నీకు. నువ్వేం కట్నం తేలేదు. మీ ఫ్యామిలీ మంచిది గాదు. అయినా సరే నీ మీద నేను జాలితో నిన్ను పెళ్లి చేసుకున్నాను అనలేదు అలా కృష్ణుడు. మంచిగా సగౌరవంగా స్వీకరించి వాళ్ళని అందరి ముందు వివాహం చేసుకొని, వాళ్ళకు తగినట్టుగా తన శరీర రూపాన్ని మార్చుకొని, మొత్తం అన్నిటిని ఆయన భావంతో సహా అన్నిటిని కూడా మార్చుకొని భార్యకు తగిన విధంగా ఉండి, అప్పుడు వాళ్ళని వివాహం చేసుకున్నాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా కృష్ణుడు మనకు ఉదాహరణగా ఎగ్జాంపుల్‌గా ఉంటారు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది, ఎప్పుడు చెప్పేగా మాతాజీ లీలలు, మొన్ననే మేము 10th క్యాంటోలో అన్ని లీలల్ని విన్నాం. ఇంక మళ్ళీ మీరేం చెప్తారు అనిపించి ఉండవచ్చు ఎవరికైనా. కానీ ఇలాంటి శ్లోకాలు వింటూ ఉంటే, కృష్ణుడి యొక్క భావం చూస్తూ ఉంటే, ఇంత గొప్పవాడా కృష్ణుడు? భార్యలకు సరిపోయే విధంగా శరీరాన్ని కూడా మార్చాడా? అసలు కృష్ణుడి యొక్క కృప ఎంత గొప్పది అని స్మరించుకున్నా కొద్దీ ఇదే విషయాన్ని కొన్ని రోజులు స్మరణ చేయండి, మనలో ఉన్న అనర్థాలన్నీ పోతాయి. ఎంత గొప్పవాడు కృష్ణుడు! ఆయనకు అవసరమా? ఆయన ఎప్పుడు ఎంతో అందమైన రూపం కృష్ణుడిది. అదే రూపంలో ఉండొచ్చు కదా! ఎందుకు రూపంలో కూడా మార్పులు చేసుకోవాలి? ఆయనకేం అవసరం లేదు. ఎవరు కూడా ప్రశ్నించరు. భార్య కూడా ప్రశ్నించదు. ఏ భార్య కూడా మంచివాడు కావాలని కోరుకుంటుంది గానీ, నా హైట్‌కి తగ్గట్టు ఉండాలి, లావుగా ఉండాలి, బక్కగా ఉండాలి. ఆల్రెడీ దొరికిన తర్వాత కోరుకోరు. దొరక్కముందు ఇలా ఉండాలి అని అనుకుంటారేమో. ఒకసారి గనక దొరికిన తర్వాత ఇంక వాళ్ళలో మనసు మంచిగా ఉంటే చాలనుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు కృష్ణుడు. అన్ని విధాలుగా వాళ్ళకి సరిపోయినటువంటి భర్తగా మారి వాళ్ళని వివాహం చేసుకున్నాడు. అటువంటి కృష్ణుడి యొక్క ఆ విస్తారాలను గురించి మనకిక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ స్వయంగా బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. బ్రహ్మ సంహితలో ఏమంటున్నారు? అద్వైతమచ్యుతమనాది మనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనంచ వేదేషు దుర్లభమదుర్లభమాత్మభక్తో గోవిందమాది పురుషం తమహం భజామి. ఇందులో మనకి ఏం వివరిస్తున్నాడు బ్రహ్మదేవుడు అంటే, నేను అర్చించడి గోవిందుడు ఆది అయిన పూర్ణ పురుషోత్తముడు. ఆయన పూర్ణ పురుషోత్తముడు, అచ్యుతుడు అంటే ఎప్పటికీ చ్యుతం కానివాడు, నశించనివాడు, ఆది అనంతములైన నిత్య రూపములను కలిగినట్టి అసంఖ్యాక ప్రధాన విస్తారములు ఆ దేవదేవునికి అభిన్నములై ఉన్నవి. ఎన్నో అసంఖ్యాకమైన ప్రధాన విస్తారాలు ఆయన కలిగి ఉన్నాడు. అవన్నీ కూడా ఆయన నిత్య రూపాలు, అనంత రూపాలు. అవన్నీ కూడా ఆయనకు అభిన్నము అని చెప్తున్నారు. అభిన్నం అంటే ఆ ఒకటే. ప్రధాన విస్తారాలు అవి కృష్ణుడు వేరు వేరు కాదు, ఒకటే.
ఒకటే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అటువంటి కృష్ణుని ఇక్కడ ఏమంటున్నారంటే, అతడు సర్వదా నవ యవ్వనవంతుడై ఉండును. తన ఆంతరంగిక శక్తి ద్వారా భగవానుడు స్వయం ప్రకాశ రూపములలోకి తిరిగి వైభవ ప్రకాశ రూపములలోకి విస్తరించగలడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. స్వయం ప్రకాశ రూపాలు, ఆయన స్వయం ప్రకాశాలు అన్నీ వచ్చాయి. ఆయన ఎలా ఉన్నాడో అటువంటి రూపమే బయటికి వచ్చింది. అదే స్వయం ప్రకాశ రూపం. స్వయం ప్రకాశ రూపాల్లో కూడా 2 రకాల రూపం. ఒకటి వైభవ ప్రకాశ, ఇంకొకటి ప్రాభవ ప్రకాశ. ఇక్కడ ఉన్నటువంటి ఈ రూపాలన్నీ కూడా ఏమిటి అంటే స్వయంగా వైభవ విలాస అంటే వైభవ ప్రకాశాలు. అంటే కృష్ణుడు ఎలా ఉన్నాడో సేమ్ అలానే ఉంటాయన్నమాట ఆ రూపాలన్నీ కూడా. ఆ ప్రధాన విస్తారం కృష్ణుడికి ఆయనకి ఏ విధమైన భేదం లేదు. అన్ని ప్రధాన విస్తారాలకి భేదం లేదని తెలుసుకున్నా. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే కృష్ణుడు ఎలా ఉన్నారో అలానే ఉంటారు. స్వయం రూపం, అభిన్నమైన రూపం. కానీ ఇంకొకటి ఏమిటి, ప్రాభవ ప్రకాశలో ఆయన యొక్క ప్రధాన విస్తారాలు ఏమిటి, మనము కృష్ణుడి నుంచి వచ్చిన బలరాముడి నుంచి వచ్చిన మనకి సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, వాళ్ళ నుంచి వచ్చిన పురుషావతారాలు అవన్నీ కూడా ఆయన యొక్క విస్తారాలే. అవన్నీ కూడా మిగిలినవన్నీ కూడా ప్రాభవ ప్రకాశ, ఇదేమో వైభవ ప్రకాశ. అయితే అవి ఆ దేవదేవుని అంతరంగ శక్తి యోగమాయచే కలుగుచుండును. ఇప్పుడు యోగమాయ ఎలా కలిగిస్తుందండి, ఇక్కడ అర్థం చేసుకోవాలి. కృష్ణుడి చుట్టే ఆయన యొక్క అన్ని ఐశ్వర్యాలు, ఆయన ఏది కోరుకుంటే అది సేవ చేయడానికి ఆయన చుట్టూ ఎప్పుడూ ఉంటాయన్నమాట. ఆయన ఏది కోరుకుంటే ఆ విధంగా ఆ క్షణంలో ఆయనకి సేవలను అందిస్తాయి. ఇక్కడ మనకి స్వయంగా ఆయన యొక్క ఆంతరంగిక శక్తి ఏ విధంగా సేవ చేస్తూ ఉంది అంటే, ఆయన ఏ విధంగా కోరుకున్నాడో అక్కడ స్వయం ప్రకాశ వైభవ విలాస రూపంలో అన్ని రూపాలు విస్తరించి అంతమంది స్త్రీలని ఒకేసారి వివాహం చేసుకున్నారు. తర్వాత మనకి నెక్స్ట్ ప్రమీల మాత చదువుతారా? మాతాజీ చైతన్య మహాప్రభు కూడా వైభవ ప్రకాశే మాతాజీ. చైతన్య మహాప్రభు వైభవ ప్రకాశ కూడా కాదు, స్వయం కృష్ణ. స్వయం కృష్ణ. స్వయం కృష్ణ భావం వేరు, అంతే. కృష్ణుడే స్వయంగా. 9వ శ్లోకం మాతాజీ. 9వ శ్లోకం మాతాజీ. హరే కృష్ణ. తాస్వపత్యాన్యజన యదాత్మతుల్యాని సర్వతః ఏకైకస్యాం దశ దశ ప్రకృతేర్విభూషయా. తన దివ్య లక్షణములను అనుసరించి స్వయము విస్తరించుటకు భగవానుడు వారిలో ప్రతి ఒక్క పత్ని యందును అన్ని విధములుగా ఆత్మసములైన 10 మంది పుత్రులను గనెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనకప్పుడు కొంతమంది సినిమాల్లో, సీరియల్లో మనకు అన్ని భిన్నంగా అన్ని తప్పుగా చూపిస్తారు. ఏదో చూసాం మాతాజీ ఇంతకుముందు, మా పిల్లలు చూస్తుంటే అసలు కృష్ణుడి కంటే పిల్లలు పుట్టలేదంట, అందుకని కృష్ణుడు ఏదో తపస్సు చేశాడని చూపించారు. అలాంటివి చూస్తూ ఉన్నారు ఇప్పుడు. అంటే వాళ్ళకి అలాంటి సినిమాలు, సీరియల్ చూస్తే అదే నిజమని నమ్ముతారు. ఎందుకంటే శాస్త్రం ఎవరు చదవరు, ఎవరికి జ్ఞానం ఉండదు. స్వయంగా కృష్ణుడికి ఒక్కొక్క భార్యతోని 10 మంది పుత్రులు. ఆయన యొక్క దివ్య లక్షణాలు కలిగినటువంటి పుత్రులు. ఒక్కొక్క భార్యకి 10 మంది పుత్రులు, ఒక పుత్రిక. అది మనకి ఇక్కడ వివరిస్తున్నారు. తర్వాత ఇంకా ఆయన కృష్ణుడి యొక్క ఇంకా తరువాత వివాహాలు జరిగిన తర్వాత కూడా ఆయన ఇంకా మిగిలిన చేసిన లీలల్ని ఆయన స్మరించుకున్నాడు. అంటే ఇవి లైన్లో లేకపోవచ్చు, ఆ విధంగా ఆయన స్మరిస్తూ ఉన్నారనమాట ఉద్ధవుడు. నెక్స్ట్ 10వ శ్లోకం సునీత మాత చదువుతారా? మాతాజీ హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. తాలా మాకద సాల్వదీన నీకైరుందతపురం అజీగన స్వయం దివ్యం స్వపుంజసాం తేజ ఆదిశత్. కాలయవనుడు మగధరాజు శాల్వుడు మధురా నగరంపై దండెత్తి వారి సైన్యములు నగరమును చుట్టుముట్టినప్పుడు తన స్వజనుల శక్తిని ప్రదర్శించుటకు శ్రీకృష్ణుడు వారిని స్వయముగా వధించటను విడిచి ఉండెను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి కృష్ణుని ఈ విధంగా విమర్శించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారనమాట. ఆయన రణచోరుడు, యుద్ధం జరిగే మధ్యలో యుద్ధాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు అని. కృష్ణుడు ఏది చేసినా దాని వెనకాల ఎంతో ఆంతర్యం ఉంటుంది. ఆంతర్యం గుర్తించలేని వాళ్ళు ఈ విధంగా కృష్ణుని విమర్శిస్తూ ఉంటారు.
ఎప్పుడైతే కంసుడు మరణించాడో, కంసుడి యొక్క మామగారైన జరాసంధుడు కృష్ణుడి మీద కోపంతోని ఎప్పుడు కూడా కృష్ణుడి మీదకి దండెత్తేవాడు. ఎన్ని సార్లంటే దాదాపుగా 18 సార్లు జరాసంధుడు కృష్ణుడి మీదకి దండెత్తాడు. దండెత్తినప్పుడు అన్ని సార్లు కూడా కృష్ణుడు జరాసంధుడిని వదిలేసేవాడు. ఎందుకంటే ఆయన వచ్చిన కొత్తసారి కూడా కొత్త రాజుల్ని తీసుకొనొచ్చేవాడు. మళ్ళీ వెళ్తాడు, ఇంకొంతమంది కొత్త రాజుల్ని తీసుకొనొస్తాడు. వాళ్ళని కృష్ణుడు వధిస్తాడు. మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ తీసుకొని వస్తాడు. అంటే ఏమిటి? కృష్ణుడు కష్టపడకుండా అటువంటి అధర్మవర్తనులైనటువంటి అందరు రాజుల్ని కూడా తీసుకొని జరాసంధుడు కృష్ణుడి దగ్గరికి వస్తున్నాడు. అందుకే కృష్ణుడు కూడా ఎప్పుడు కూడా వాళ్ళని సంహరించలేదు. ముఖ్యంగా జరాసంధుడిని వదిలేశాడు. ఎప్పుడు ఆయన ఎవరు వదిలించారు జరాసంధుడిని అంటే స్వయంగా భీముడు వధించాడు. కాలయవనుని ఎవరు వధించారు అంటే ముచుకుంద మహారాజు వధించారు. కృష్ణుడు స్వయంగా వధించగలడు. కానీ ఎప్పుడైతే ఆయన ఈ భక్తులకి కొంత కీర్తి ప్రతిష్టలు ఇవ్వాలి. భక్తుల్ని ఎలివేట్ చేయాలి. నేను చెయ్యకుండా వాళ్ళ చేత చేపిస్తాననుకుంటారో అప్పుడు వాళ్ళ భక్తుల చేతనే వధింపజేస్తాడు. ఆయన స్వయంగా వధించడు. అలా ఆయన ఏవైనా ఒక భావంతోని ఆయన యుద్ధాన్ని వదిలేసి వెళ్ళినంత మాత్రాన రణాన్ని చెయ్యలేక అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏమిటి? జరాసంధుడిని 18 సార్లు వధించి వాళ్ళ సైన్యాన్ని అందరినీ ఓడించి జరాసంధుడిని వదిలేసిన ఆయనకి ఒకసారి వాళ్ళతో యుద్ధం చేయడానికి ఆయనకేమన్నా ప్రాబ్లమా? ఆయన ఏమన్నా చెయ్యలేడా? పోనీ యుద్ధం చేసి చెయ్యలేక మధ్యలో వదిలేసేయలేడా? ఫస్ట్ స్టార్టింగ్‌లోనే ఎళ్ళిపోయాడు. అది ఏం లేకుండానే సింపుల్‌గా మీ అందరికీ తెలిసే ఉంటుంది. స్వయంగా ముచుకుంద మహారాజు ఎన్నో రోజులు దేవతల కోసం అసురులతోని తపస్సు చేసి తర్వాత ఆయన వరాన్ని పొందుతాడనమాట. ఏమిటి అంటే నన్ను ఎవరు డిస్టర్బ్ నిద్రపోవాలి. నిద్రపోవాలి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆయన నిద్రపోవాలని ఎందుకు కోరుకుంటాడంటే ఆయన తెలుసుకుంటాడనమాట. అక్కడ ఉన్న వాళ్ళని మహర్షుల్ని అడిగి తెలుసుకుంటాడు. ఆయన జాతకం ఏంటి? ఆయనకి ఎప్పుడు ముక్తి వస్తుంది అంటే ఆయనకి కొంత సమయం ఉంది. ఆ కొంత సమయం తర్వాతనే నాకు వస్తుంది తప్ప ముందు రాదు. అప్పుడు మాత్రమే నాకు భగవంతుడి దర్శనం అవుతుంది. అప్పటి వరకు నేనేం చేయాలి? ఇంకా ఏదైనా పని చేస్తే నేను అజ్ఞానంలో పడిపోతాను అని, నేనెక్కడ అధోగతి పాలవుతాను అని ఆయన కోరుకున్నాడు. నేను నిద్రపోవాలి అని. ఆయనకు సమయం వచ్చినప్పుడు స్వయంగా భగవంతుడే వస్తాడు అని ఆయన ఆ నమ్మకంతోనే ఆయనకది కావాలని అడుగుతారనమాట. ఆయనకి ఎప్పుడు సమయం వస్తుందో స్వయంగా కృష్ణుడే వెళ్ళి ఆయనని లేపి ఆయనకు దర్శనమిస్తాడు. మనం అనుకోవచ్చు, నేను రోజు అడుగుతున్నాను మాత్రం సేవ చేస్తున్నాను. ఎంతోమంది భక్తులున్నారు. వాళ్ళందరి మీద కృష్ణుడు కృప చూపిస్తాడేమో, నన్ను మర్చిపోతాడేమో. ఇంతమంది భక్తులున్నారు. అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదుగా మాతాజీ. కృష్ణుడికైనా ఎలా తెలుస్తుంది అడగకపోతే? అందుకని నేను వరుసగా లిస్ట్ చెప్పాలి మాతాజీ రోజు. అలా అని మనమేం అనుకోక్కర్లా. ఎందుకంటే ముచుకుంద మహారాజు ఎక్కడో గుహలో నిద్రపోతూ ఉన్నాడు. ఒకాయన ఉన్నాడని, ఆయన నిద్రపోతున్నాడని ఎవ్వరికీ తెలియదు. ఆయన ముందు కాలం ఆయన ఆ టైంలో నిద్రపోవట్ల. ఎవరికీ తెలియదు ఆయన గురించి. కానీ కృష్ణుడు మాత్రం గుర్తుంచుకొని వెళ్ళి ఆయనని తట్టి లేపి ఆయనకు దర్శనమిచ్చాడు. మనం అర్థం చేసుకోవాలి. భక్తుల్ని కృష్ణుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, వదిలిపెట్టడు, మర్చిపోడు. మనమైతే మనం రోజువారీ చేసే పనులను కూడా ఎన్ని మర్చిపోతామో రోజుకి. కొంత బిజీగా ఉన్నాయంటే సగం పనులు మర్చిపోతాం చేయాల్సినవి. కృష్ణుడు అలా మర్చిపోడండి. అలా మర్చిపోతే మనం కలియుగ మానవులు అయిపోతారు. కానీ కృష్ణుడు అలా కాదు. ముచుకుందుడికి అవకాశం ఇచ్చాడు. ఆయన వధించగానే అంటే ఆయన కావాలని ఆయన ఏం వధించలేదు. ఆయన వధింపబడగానే కాలయవనుడు ఆయనకు దర్శనం ఇచ్చి అప్పుడు ముచుకుందుడు చాలా సంతోషించాడనమాట కృష్ణ దర్శనం దొరికినందుకు ఆ గుహలో. అప్పుడు ఆయనకి భగవద్ధామం వెళ్ళడానికి అవకాశం వచ్చింది. ఎవరికి ఎప్పుడు సమయం వస్తుందో అప్పుడు ఆయన స్వయంగా వచ్చి తీసుకొని వెళ్తాడు. దానికి మన తాపత్రయం అంతా ఎప్పుడు ఎలా ఉండాలి? కృష్ణునికి నేను ఎలా సేవించగలను? నా సేవ కృష్ణుడికి ఎలా నచ్చుతుంది? అదే ఉండాలి తప్ప మన మనసులో కృష్ణుడికి గుర్తుంటుందో లేదో, నాకు ఇస్తాడో లేదో, ఇంత చేసి రాకపోతే నా పరిస్థితి ఏంటి? అలాంటి ఆలోచనలు అన్ని అపనమ్మకమైన ఆలోచనలు ఎప్పుడు కూడా ఉండకూడదనమాట. ఎప్పుడైతే అర్జునుడికి కృప ఇవ్వాలనుకున్నాడో, కీర్తినివ్వాలనుకున్నాడో అర్జునుడికి ఇచ్చాడు కీర్తిని. మొత్తం ఆయనే ఉండి అన్నీ నడిపించింది ఆయనే. కీర్తి మాత్రం అర్జునుడికి వచ్చింది. అలా ఆయన అనన్య భక్తులకి కరుణ ఇవ్వాలి అనుకున్నప్పుడు
ఆయన ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క విధానాన్ని అనుసరిస్తూ ఉంటాడు. ఏ విధానాన్ని ఎప్పుడు ఎలా అనుసరిస్తాడు, కృష్ణుడి యొక్క మైండ్‌లో ఆయన ఆలోచనలు ఏముంటాయని ఆయనకే తెలుసు. మనలాంటి సామాన్యులకి తెలియదు. కేవలం సేవ చేయడమే తప్ప ఎస్. అంత జ్ఞానాన్ని ఉపయోగించడానికి మనకు లేదు. మనం ఎక్కువ బుర్ర ఉపయోగిస్తే ఏమవుతుందండి? ఉన్న భక్తి కూడా ఉన్న పోతుంది. భక్తి పోతుంది మాతాజీ. అందుకే మనం ఏమి ఎక్కువ ఆలోచించక్కర్లే. కృష్ణుడు అన్నీ ఆలోచిస్తాడు. మనకి మన ఆచార్యులు ఏ విధంగా సేవ చేయమని చెప్పారో ఆ విధంగా సేవ చేస్తే చాలు. ఇప్పుడు చూడండి మనకి ఉద్ధవుడు ఎలా కృష్ణుడిని ఎలా స్మరించుకుంటూ ఉన్నాడు. ఒక్కొక్కళ్ళు భక్తులు ఒక్కొక్క విధంగా కృష్ణుడిని స్మరిస్తూ ఉంటారు. అలా ఇప్పటి వరకు ఆయన కొన్ని లీలల్ని స్మరించాడు. 10 శ్లోకాల్ని చర్చించాం ఈరోజు. మిగిలిన శ్లోకాల్ని మనం వచ్చే వారం చూద్దాం. ఇంక ఈ చాప్టర్ అంతా కూడా ఆయన కృష్ణుడిని స్మరిస్తూనే ఉంటాడు. ఇంకా ఎలా స్మరించుకున్నాడు అనేది మిగిలింది వచ్చే వారం చూద్దాం. హరే కృష్ణ మాతాజీ, మనము దేవీ దేవతలకు పూజ చేసినప్పుడు కూడా అనేవాళ్ళు కదా, మన గోత్రనామాలు చెప్పి సంకల్పం చెప్పకపోతే భగవంతుడికి మనం చేసిన పూజ అందదు అనేవాళ్ళు. గోత్రనామాలు చెప్పే చెయ్యాలి అనేవాళ్ళు కదా. చేస్తే అది భగవంతుడు వింటాడు మనం పూజ చేసామని. అంటే మనం పూజ చేస్తున్నామని ఆయనకి అభ్యర్థన పెట్టుకున్నట్లు. మీరు ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్ళినప్పుడు అలా చూసారా మాతాజీ అర్చనలు? లేదు మాతాజీ, ఇక్కడ మనం అసలు గోత్రనామాలతో పని లేదు. అసలు సంకల్పంలో మొత్తం కోరికలే ఉంటాయి కదా మాతాజీ. సంకల్పంలో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య అని వస్తాయి. అవన్నీ మన కర్మకాండలని విన్న తర్వాత అర్థమైంది మాతాజీ కృష్ణ కాన్షియస్ లో. ఎస్ మాత, ఇవన్నీ భౌతికమని అర్థమైంది మాతాజీ ఇందులోకి వచ్చాక. తడిసి ముద్ద అయిపోతే ఇంకా తక్కువని చూడాలి జాగ్రత్తగా. లాస్ట్ కి చెప్పారు కదా ఇంకా ఇప్పుడే ఇంకా ఏమైపోయింది, ఇంకా వస్తారు 2 సార్లు రావాలి ఇంకా చెప్తారు. ఇక్కడ మాధవి మీరు అన్నారు కదా, మనకి అర్హత లేదు, ఎప్పటికి వస్తుందో అర్హత అని. యాక్చువల్‌గా మనకు అర్హత ఎప్పటికీ రాదు మాతాజీ. మన సాధన చూసి ఆయన మన మీద కరుణ రావాల్సిందే తప్ప ఎప్పటికి కూడా మన సాధన పర్ఫెక్షన్ అనేది రాదు. అది ఎప్పుడు మనం అంత అర్హత లేదు మాతాజీ. అర్హత మనకి లేదు. ఎంత అర్హత ఉండాలి అని ప్రహ్లాద్ మహారాజుని చూసినాక బాగా రూఢి అయిందా మాతాజీ? మనసులో డౌట్లు ఏమైనా ఉంటే పోయాయా? నేను గొప్ప భక్తుడిని అని అనుకోని ఎవరికైనా గానీ కిరీటం ఉంటే అందరు ఆ కిరీటం తీసి పక్కకు పెట్టొచ్చు ఆ సినిమా చూడగానే. శుద్ధ భక్తులు కిరీటం అది అనిపించలేదు కానీ మాతాజీ, నాకు నిజంగా చెప్తున్నా, నాలో ఆయన నరిషట్ వర్గాలు ఉన్నాయి, ఆ రాక్షసులను చంపినట్టు నాలో ఉన్నాయి కూడా చంపేన ఆయన దండం ఉన్నాయి నాకు. మాతాజీ ఇంకోటి చెప్తారు కదా పాపం ప్రహ్లాదుడు, అసలు నేను కోరుకొని నువ్వు దర్శనం కావాలని నేను ఒక రాక్షస వంశంలో పుట్టాను, నాకు అసలు అర్హత ఉంటదా అని బాధపడతాడు కదా మాతాజీ. అసలు ఆ సన్నివేశం నిజంగా అది చాలా అద్భుతం మాతాజీ. అద్భుతమైన చెప్పలేం మాతాజీ. వర్ణన మన మనసు నుంచి రాదా వర్ణన. నేను నీ దాసుని అంటారు చూడండి మాతాజీ. నేను నీ దాసుని తొడ మీద పడుకోబెట్టుకొని నేను నీ దాసుడు, నీ భక్తికి నేను దాసుని అయ్యాను అంటారు కదా మాతాజీ. అది కూడా ఎంత అద్భుతంగా, అద్భుతం అది. ఎక్కడ చూసినా నువ్వే, నేనే కనపడతాను అని చెప్పినప్పుడు ప్రహ్లాదుడు ఎక్కడ చూసినా కృష్ణుడే. అసలు అదంతా ఆ సన్నివేశం అంతా అద్భుతం మాతాజీ. ఆ పావుగంట అసలు కనిపించాడా? పొద్దున కప్పలో చూసా మాతాజీ, కప్పలు చూడగానే ఆ సీన్ గుర్తొచ్చింది. మీకు ఎప్పుడైనా అనిపించిందా అలా? ఏదైనా చూసి కృష్ణుడు గుర్తొచ్చాడా? చెప్పినప్పుడు ఫీల్ అవుతాం మాతాజీ. కోపం వస్తే వాళ్ళలో కూడా పరమాత్మ ఉన్నాడు అని అట్లా అనుకోవాల్సి వస్తుంది తప్ప అంత సీన్ లేదు మాతాజీ. ఎంత